So, welcome to Center for Social Dialogue. This is 174th session of the CSD, and CSD stands for openness. It's an open platform where anyone can share with others their ideas, their experiences, literature, history, politics, law, or any subject of relevance to all of us. Even current topics. If somebody is interested to talk about current topics, also welcome. సో సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ గా మేము చెప్పేటువంటి రిపీటెడ్ గా ఒకటే ఒక సజెషన్ ఏమిటి అంటే ఈ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ది కాన్స్టిట్యూషన్ లో ఏదైతే ఉందో దాని గురించి దానికి కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఈ ఎక్స్టెంట్ లిమిటేషన్స్ గుర్తు పెట్టుకొని మనము వీ హ్యావ్ టు క్రియేట్ ఎ డిబేట్ ఇన్ ద సొసైటీ. డైలాగ్ అనేది బేసిక్ గా ఇట్ హ్యాస్ ది కెపాసిటీ టు రిజాల్వ్ సో మెనీ ఇష్యూస్, అండ్ dialogue is a method which helps in individual psychology as well as social psychology. So these are the few introductory words about the Center for Social Dialogue. And ఇవాళ మనము Center for Social Dialogue కి we have invited Sri Sheikh Amir Basha Garu. Is a native of Gudur, Nellore, now settled in Bangalore. He holds a MA English, Diploma in Journalism and Mass Communications. He served as a railway employee for 10 years and later as a journalist for about 19 years. He worked for Andhra Bhumi, Star of Mysore, Financial News and News Dimension. He also served NGOs like Nari Rakshana Samiti, New Delhi, and Odi Nadi, Mysore. He also worked as associate professor in English and communication skills and gave several motivational lectures also. He was nominated for the Rajiv Gandhi Shiromani Award and Indira Gandhi Sadbhavana Award. His hobbies include wild animal adoption, helping old age homes, and free training for poor students for jobs, career guidance, etc. సో మనకు షేక్ అమీర్ బాషా గారిని ఈ సిఎస్డికి ఇన్వైట్ చేసింది ప్రొఫెసర్ కాళిదాస్ పురుషోత్తం గారు. వారు కూడా ఉన్నారు మీటింగ్లో. సో ఐ వెల్కమ్ సార్ యూ టు టేక్ ఓవర్ ది ఫ్లోర్. మీరు ఫ్రీగా ఒక 50 minutes to 55 minutes అట్లా మాట్లాడచ్చు, అండ్ దెన్ లీవింగ్ ది ఫోరం ఫర్ డిబేట్ ఆన్ డిస్కషన్ అండ్ డైలాగ్ ఫర్ అబౌట్ half an hour అండ్ సో వెల్కమ్ షేక్ అమీర్ బాషా గారు. నౌ ద ఫ్లోర్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ, ప్లీజ్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీ ముందు ఐఎమ్ సిట్టింగ్ in between, before a intellectual circle. I'm really indebted to Dr. Raghuram Garu and నన్ను ఇంట్రడ్యూస్ చేసిన కాళిదాస్ పురుషోత్తం గారు. ఆయన నాకు మంచి మిత్రులు, గురుతుల్యులు కూడా. ఈరోజు నేను ఐ వాంటెడ్ టు షేర్ మై ఎక్స్పీరియన్సెస్, నా లైఫ్, నా ఎక్స్పీరియన్సెస్ గురించి. హౌ ఫార్ దిస్ ఈస్ జస్టిఫైడ్ ఫర్ దిస్ సోషల్ డైలాగ్ అది మీరు చెప్పాలి తర్వాత. So with your permission, I'll start. సార్, నేను పెద్ద మేధావిని కాదు, సాహిత్యవేత్తని, సాహిత్యకారుని కాదు, అలాంటివి ఏమి లేవు. ఒక సామాన్యుణ్ణి, ఒక పేద కుటుంబంలో పుట్టాను సార్. నేను సర్వేపల్లి మా గ్రామం, నెల్లూరులో సర్వేపల్లి గ్రామంలో మాది. బ్రతుకు తెరువు కోసం మా నాన్నగారు గూడూరుకు వలస వెళ్ళారు. మా ఎడ్యుకేషన్ అంతా గూడూరులోనే జరిగింది. నాకు 3 చెల్లెళ్ళు, అందరూ గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ కాలేజీలోనే చదివాము. మా చిన్నప్పుడే మా నాన్నగారు కాలం చేశారు. అప్పటి నుంచి ఎలాగో చదువులు కంప్లీట్ చేసాము మేము. పెద్దగా ఆశయాలు, పెద్దగా కళలు అవి ఉండేటివి కాదు. కానీ అదృష్టవశాత్తు నేను ఒకే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాశాను ఫైనల్ ఇయర్లో ఉండగా. దట్ ఈజ్ రైల్వే సర్వీస్ కమిషన్ అప్పుడు ఉండేవాళ్ళు. సో అదే నేను సెలెక్ట్ అయ్యాను. 1975 ఎండింగ్లో నాకు జాబ్ ఆఫర్ వచ్చింది. ఆ జాబ్ ఆఫర్ వచ్చినప్పుడు ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి నేను ఊటీలో
ఒక మైన్లో సూపర్వైజర్గా పనిచేస్తుండేవాడిని. 130 రూపాయల జీతం ఆ రోజుల్లో నాకు. సో అక్కడి నుంచి రావడం, రైల్వేలో జాయిన్ కావడం ఇలా జరిగింది. కానీ నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ ఉండేది కాదండి రైల్వేలో జాబ్ చేసేటప్పుడు. ఒక గుమాస్తాగా చేరాను, తర్వాత సరే సీనియర్ క్లర్క్ అది ఇది అని హెడ్ క్లర్క్ వరకు ప్రమోట్ అయ్యాను. దట్ ఈస్ డిఫరెంట్ నార్మలీ. బట్ నేను స్కూల్లో ఉండగా ఒక చిన్న ఇన్సిడెంట్ ఇక్కడ మీకు చెప్పాలనుకున్నానండి. స్కూల్లో నేను ఫైనల్ ఇయర్లో, స్కూల్ ఫైనల్లో ఉండగా మా కల్చరల్ డేకి జగ్గయ్య గారు, గుమ్మడి గారు వచ్చారు. ఏదో నాటకాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ అవన్నీ వేసాము. ఆటోగ్రాఫ్ బుక్ తీసుకెళ్ళి జగ్గయ్య గారికి ఇస్తే జగ్గయ్య గారు కొటేషన్ రాశారు. ప్యూరిటీ, పేషెన్స్, పర్సెవరెన్స్ ఆర్ ద 3 essentials ఫర్ సక్సెస్. అబవ్ ఆల్ లవ్. ఈ రోజుకి నేను మర్చిపోలేను సార్ అది. సో అది ఒక విధంగా నాకు ఒక ట్యాగ్ లాగా తయారైపోయింది. ఈ రైల్వేలో ఎంత చేసినా ఏం చేసినా పెద్దగా నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. మెయిన్ జాబ్ సాటిస్ఫాక్షన్. 1977లో ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. రైల్వే, మా సౌత్ సెంట్రల్ రైల్వే ట్రేడ్ యూనియన్ స్పాన్సర్ చేస్తున్నారు. ఆల్ ఇండియా టూర్కి వెళ్ళాము మేమంతా, ఒక 25 మంది కలిసి. అప్పుడు మార్చి 23, 1977 ఢిల్లీలో ఉన్నాను నేను. అదే రోజు ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు. సో దట్ డే మా ఇన్స్ట్రక్టరు నన్ను తీసుకొని, ఆయన ఎలా సంపాదించారో అపాయింట్మెంట్ తెలీదు, వీ వెంట్ టు హర్ హౌస్. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ సా ఏ బిగ్ పర్సనాలిటీ, ఎన్ ఎమినెంట్ పర్సనాలిటీ. ఒక 5-6 నిమిషాలు మాట్లాడాము ఆమెతో. ఆ రోజు నాలో ఒక బీజం పడిందండి. సో అది నేను ఆబ్జెక్టివ్ అని చెప్పలేను, ఏమని చెప్పలేను. బట్ సంహౌ నేను కూడా పెద్ద పెద్ద వాళ్ళతో, ప్రముఖులతో పరిచయాలు పెంచుకోవాలి. ఐ షుడ్ మూవ్ ఇన్ దట్ సర్కిల్ అనేది ఒకటి మొండిగా నా మనసులో పడిపోయిందండి. దానికి ఏం దారులు వెతుకుతూ ఉన్నాను. నాకు ఎక్కడ ఏమి ఎలాంటి రైల్వేలో ఉండగా నాకు ఏ దారులు కనిపించలేదు. ఈ రైల్వే వదిలి వెళ్ళేదానికి నా బాధ్యతలు కొన్ని ఉన్నాయి. తర్వాత దాదాపు ఒక 10 years రైల్వేలో వర్క్ చేశాను. ఈ 10 years లోపల 3 sisters మ్యారేజ్ జరిగింది. నాకు పెద్దగా బాధ్యతలు లేవు, ఒక మా అమ్మ తప్ప. అందుకని నేను ఒక రోజు మొండిగా రైల్వే వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోయాను సార్. అంటే చాలా మంది తిట్టారు, మా అమ్మ కూడా నన్ను ఇది చేసేది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదులుకొని వెళ్ళిపోయావు అట్లా ఇట్లా అని. బట్ సంహౌ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. నేను వెళ్ళిపోయాను, హైదరాబాద్ వెళ్ళిపోయాను. అప్పట్లో ఉదయం అని పేపర్ ఉండేది సార్, దాసనారాయణ గారు నడిపేవారు. ఫస్ట్ టైం ఆయన వెళ్ళి కలిశాను. ఆయన కూడా అదే అన్నారు, మంచి జాబ్ వదులుకొని వస్తున్నావు, ఎందుకు ఇలాంటివన్నీ చేస్తావని. నేను వినలేదు, లేదు సార్, ఐ వాంట్ టు సెటిల్ యాజ్ ఎ జర్నలిస్ట్. సో దాని తర్వాత ఏమైందంటే ఆయన ఏదో ఆఫర్ ఇచ్చారు. బట్ నా దురదృష్టవశాత్తు ఆ ఉదయం పేపర్ కూడా క్లోజ్ అయిపోయింది. అక్కడ నాకు కేఎన్వై పతంజలి గారు పరిచయం అయ్యారు సార్. మీకు తెలిసే ఉంటుంది, మొన్నటి వరకు ఇదే సాక్షికి ఎడిటర్గా కూడా ఉన్నారు. ఆయన ఆంధ్రభూమికి ఎడిటర్గా ఉండేవాళ్ళు అండి ఎప్పుడు. సో హీ గేవ్ మీ అపాయింట్మెంట్ యాజ్ ఎ క్రైమ్ రిపోర్టర్ ఇన్ ఆంధ్రభూమికి, దక్కన్ క్రానికల్కి పనిచేసేవాడిని. ఇంకా అక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి చూడలేదు సార్. నా పరిచయాలు ప్రముఖులతో అందరితో పెరగడం మొదలుపెట్టాయి. చాలా వరకు ఆల్మోస్ట్ ఆల్ నేషనల్ లీడర్స్, ఇంటర్నేషనల్ లీడర్స్, సైంటిస్ట్, అందరితో పరిచయాలు పెరిగాయి. సో దట్ వే ఐ కుడ్ సాటిస్ఫై మై డిజైర్. ఇక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ ఎలా వచ్చిందంటే, దిస్ వాజ్ లిటిల్ బిట్ థ్రిల్లింగ్. వీళ్ళతో కలవడమే కాదు, డిఫరెంట్ ఫీల్డ్స్లో కలిసి, డిఫరెంట్ జనాలతో వీళ్ళతో కలిసి, ఈవెన్ లే మ్యాన్తో కూడా కలిసి ఐ కుడ్ రీడ్ ద సొసైటీ. యాక్చువల్గా సొసైటీ అంటే ఏదనేది అప్పుడు అర్థమైంది. రైల్వేలో ఉండగా నాకు తెలిసేది కాదు. ఆఫీసు, నా ఇల్లు అంతవరకే. సో ఇక్కడి నుంచి నేను వివిధ దీంట్లోకి వెళ్ళాను సార్. హైదరాబాద్లో ఉండగా ఈ రాజకీయ నాయకులే కానీ, పొలిటికల్గా
అఫ్ కోర్స్ మంచి పేరు సంపాదించుకున్నాను. ఒక సామాన్య మానవుడు డ్రీమ్ చేయలేని వ్యక్తుల్ని కూడా నేను కలవడం వచ్చాను సార్. కొంతమంది విప్లవకారులు అయితేనేమి, లైక్ వంగపండు ప్రసాదరావు గారు, గద్దర్ గారు, ఇలాంటి వాళ్ళని అందరినీ కలిసే అవకాశం నాకు ఆ జర్నలిజంలో ఉండగా వచ్చింది. సో ఐఎమ్ గ్రేట్లీ ఇండెటెడ్ టు ద ఫీల్డ్ ఆఫ్ జర్నలిజం. ఎందుకంటే నా మైండ్ కూడా అది ఇట్ బ్రాడెండ్ మై మైండ్ ఆల్సో. 1992 ఐ థింక్ బాబ్రీ మసీద్ డిమాలిషన్ సార్. అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ 21 days కంటిన్యూగా హైదరాబాద్లో కర్ఫ్యూ ఉండింది. హైదరాబాదే కాదు, రాష్ట్రం అంతా ఉడుకుతా ఉండింది. ఆ టైంలో నేను పతంజలి గారు కలిసి ఇద్దరు, ఇంకెవ్వరు మాకు తోడు లేరు, వివిధ ప్రదేశాలకు వెళ్ళి ఆ న్యూస్ సేకరించి, ఈవెన్ పోలీసుల గురించి కానీ వాళ్ళు చేసే సేవల గురించి కానీ ప్రచురించడం జరిగింది. సో దట్ వాజ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అలాగే ఒకసారి వంగపండు ప్రసాదరావు గురించి కొంచెం చెప్పాలనుకున్నాను ఇక్కడ. ఒకరోజు రాత్రి పతంజలి గారు 11 గంటలకి నన్ను పిలిచారు. పిలిచి మనం ఒక చోటికి వెళ్ళాలిరా అన్నారు. సరే, అక్కడి నుంచి ఆయనతో కలిసి, ఆయనకు స్కూటర్ రాదు, నా దగ్గర స్కూటర్ ఉండేది, కలిసి వెళ్ళాము. అంబర్పేటకు వెళ్ళాము. అక్కడ ఒక అడ్వకేట్ ఇంటికి వెళ్ళాం. వెళ్ళేటప్పుడు ఏదో కొద్దిగా తినేదానికి అది ఇది పార్సల్ తీసుకెళ్ళాము. నాకు అప్పటికే పజల్గా ఉంది, ఏంటి ఏంటి అని. సో ఆ రోజుల్లో వీళ్ళంతా అండర్ గ్రౌండ్లో ఉండేవాళ్ళు. రాత్రి దాదాపు 1 గంట అప్పుడు తలపాగా కొట్టుకొని పైన ఒక దుప్పటి కప్పుకొని చలికి ఒక వ్యక్తి లోపలికి వచ్చారు. ఎవరు అని నేను చూస్తే జస్ట్ ఐ వాజ్ రియలీ షాక్. వంగపండు గారు సార్. ఆ రోజు రాత్రి ఆయన భోజనం అంతా చేసిన తర్వాత, ఇప్పటికీ నాకు గుర్తుంది సార్, ఒక 2 పాటలు 45 నిమిషాల సేపు ఆపకుండా 2 పాటలు పాడారు. అప్పటి వరకు ఆయన ఏదో వినడం వాళ్ళ గురించి అంతే కానీ డైరెక్ట్గా నేను చూడలేదు. రియలీ ఇట్ వాస్ ఎక్సైట్మెంట్ సార్. ఆ రోజు ఐ వాజ్ టోటలీ ఎక్సైటెడ్. ఇలాంటి అనుభవాలు చాలా వచ్చాయి సార్. దాని తర్వాత హైదరాబాద్ నా మిస్సెస్, దాని తర్వాత ఇక్కడే నా పెళ్లి గురించి చెప్పాలనుకున్నాను. నాకు అభ్యుదయ భావాలు ఉన్నాయో ఆదర్శ భావాలు ఉన్నాయో చెప్పలేదు, కానీ అంతంత పెద్ద మాటలు మాట్లాడలేను. ఒక కోరిక ఉండేది, ఈ కులాలు మతాలు వీటికన్నీ కొంచెం దూరంగా ఉండేవాడిని. సో లక్కీలీ ఐ మెట్ ఏ గర్ల్, ఐ సా ఏ గర్ల్. ఇది లవ్ మ్యారేజ్ కూడా కాదు, ఐ సా ఏ గర్ల్. నాకు బాగా నచ్చింది ఆ అమ్మాయి నడవడిక. సో ఐ వెంట్ అండ్ ప్రపోజ్డ్. షీఈ్ ఎ హిందూ, ఫ్రమ్ హిందూ కమ్యూనిటీ. ఐ ప్రపోజ్డ్. ముందు రిజెక్ట్ చేశారు, నేను వదలలేదు. ఈ వదలలేదు అనేది కూడా మా అమ్మగారి దగ్గర నుంచి నేను సాంప్రదాయసిద్ధంగా తీసుకున్న ఒక ఐ మీన్ క్వాలిటీ. మా అమ్మగారు ఏదైనా చేయాలనుకుంటే అది చేసినంత వరకు నిద్రపోదు. సో నేను వదలలేదు. ఆల్మోస్ట్ ఆల్ 4 months ఐ ఫాట్ ఫర్ దిస్ పర్పస్. దెన్ అల్టిమేట్లీ షీ అగ్రీడ్. వీ గాట్ మ్యారీడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్మోస్ట్ ఆల్ 40 years అవుతా ఉంది దగ్గర. మాకు 2 పిల్లలు. మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హాయిగా ఏదవుతా వచ్చింది. సో ఆఫ్టర్ దట్ షీ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్లో వర్క్ చేస్తూ ఉండేది. హైదరాబాద్ నుంచి మాకు ట్రాన్స్ఫర్ అయింది. నేను కూడా అక్కడి నుంచి వీ కేమ్ టు మైసూర్ సార్. మైసూర్కి వచ్చిన తర్వాత స్టార్ ఆఫ్ మైసూర్ అనే పేపర్లో సీనియర్ రిపోర్టర్గా జాయిన్ అయ్యాను. ఇక్కడ ఇంకా మంచి పరిచయాలు జరిగాయి సార్. ఇక్కడ మరొక విశేషమైన విషయం ఏం చెప్పాలనుకున్నానంటే, చంద్రశేఖర్ శెట్టి గారని వైస్ ఛాన్సలర్ మీకు తెలిసి ఉంటుంది, రాజీవ్ గాంధీ హెల్త్ యూనివర్సిటీ. ఓ రోజు ఆయన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ తీసుకోవాలని అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన టేబుల్ మీద ఒక కోట్ చూశాను సార్, కొటేషన్. ఐ ఎక్స్పెక్ట్ టు పాస్ త్రూ దిస్ ప్లానెట్ బట్ ఓన్లీ వన్స్. ఐ థింక్ మీకు అంతా తెలిసే ఉంటుంది. Therefore, any good thing that I can do to my fellow creatures
or I can show to our any creatures. Let me do it now. Let me not defer or neglect it, for I shall not pass through this planet again. It attracted me very well. సో అక్కడి నుంచి నాలో నేను అఫ్ కోర్స్ నేను జర్నలిస్ట్గా ఏదో కాస్తో కూస్తో సాధించాను, నా పరిచయాలు పెరిగాయి, ఎవ్రీథింగ్ ఈస్ వెరీ గుడ్. బట్ వాట్ ఐ డిడ్, ఈ సమాజానికి నేను ఏం చేశాను, ఏం చేయగలుగుతున్నాను? బట్ అట్ ద సేమ్ టైం ఐ నెవర్ ఎర్న్ మనీ. నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది కానీ ఐ వాజ్ నాట్ ఏ గుడ్ ఎర్నర్. సో how I can help people? Those days only, in Mysore only, I met another two people. They were lay people, not they were actually beggars. Even today I call them great souls. One by name Mustafa, ఆయన స్టేషన్ దగ్గర కూర్చొని ఆయన పూర్తిగా ఏదో ఫైర్ యాక్సిడెంట్ లో కాలిపోయారు, ముఖం అంతా ఐ మీన్ కరిగిపోయి ఉంటుంది, ఈ చెవులు లేవు, ముక్కు దగ్గర మాత్రం ఒక హోల్ ఉంటుంది, ఆ హోల్ దగ్గర పిల్లను గ్రోవి పెట్టుకొని ఊతారండి ఆయన. సో ఎవ్రీడే ఐ యూస్ టు సీ హిమ్. వన్ డే ఏదో మాట్లాడాలనిపించింది, కూర్చొని ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నాను. సో దెన్ ఐ వాజ్ అమేజ్డ్. ఆయన రోజు ఎంత సంపాదిస్తాడో, ఎవరో ఒక ఆటో అక్కడ పిలిచి ఎక్కడికో ఒక మదర్సాకో మస్జిద్కో లేకపోతే ఒక టెంపుల్ దగ్గరకో ఎక్కడికన్నా తీసుకెళ్ళమంటారు, డిఫరెంట్ ప్లేసెస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ తీసుకెళ్ళి ఆ రోజు అతను సంపాదించినంతా వాళ్ళకి ఇచ్చేసి, నాకు అన్నం పెట్టండి చాలు, ఈ రోజు రాత్రి పడుకునేదానికి స్థలం ఇవ్వండి, ఇంతే ఆయన కోరుకునేది. రియలీ ఐ వాజ్ అమేజ్డ్. సెకండ్ పర్సన్, అతని పేరు సీతమ్మ, ఈజ్ అ ట్రాన్స్జెండర్ ఫ్రమ్ గుంటూరు. ఒకరోజు కేఆర్ హాస్పిటల్ దగ్గర నుంచి వస్తుంటే తెలుగు రాసిన రిక్షా ఒకటి నాకు కనిపించింది. ఎవరు అని క్యూరియాసిటీ కొద్ది వెళ్ళి పలకరించాను, మాట్లాడాను. రియలీ హీ ఆల్సో ఒక ఐ ఓపెనర్ సార్ ఆయన. హీ వాజ్ అ బెగ్గర్. ఆల్మోస్ట్ ఆల్ గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ ఇక్కడ బెగ్ చేసుకున్నాడు, తల్లిదండ్రి లేరు. బెగ్ చేసుకుంటూ 5 పైసే కాయిన్స్, ఆల్మోస్ట్ ఆల్ 40,000 rupees వర్త్ ఆఫ్ 5 పైసే కాయిన్స్. ఎవరు ₹1 ఇచ్చినా తీసుకునేవాడు కాదు, ఓన్లీ 5 పైసే ఇవ్వండి చాలు. ఇవి పెట్టి ఐ థింక్ ఫ్లడ్ వచ్చినప్పుడు ఐ డోంట్ రిమెంబర్, రామారావు గారు సార్ అప్పుడు ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నారు. సీఎం ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కి ఆ 40,000 రూపాయలు తీసుకెళ్ళి ఇచ్చారు సార్ ఆయన. సో దానికి ఆఫ్టర్ దాట్ రామారావు గారు ఆయనకు ఒక రిక్షా ప్రజెంట్ చేశారు, పుల్లింగ్ రిక్షా, ట్రైసైకిల్. అది తీసుకొని దాంట్లో కూడా అతను ఇది చూడండి, ఓన్లీ 25 పైసే తీసుకుంటాడు, లేడీస్ కి, వృద్ధులకి. మీరు ఎంత దూరం ఉన్నా ప్రయాణం చేయండి, దాంట్లో 25 పైసకి ఎక్కువ తీసుకోండి. ఆ రోజు అతనికి కావాల్సిన అన్నానికి డబ్బులు వస్తే చాలు. అదే విధంగా రిక్షా తొక్కుంటూ ఆయన ఆల్ ఇండియా టూర్ చేయాలని మైసూర్కి వచ్చాడు. అతన్ని కలవడం, అతన్ని ఇంటర్వ్యూ చేయడం, ఆ ఇంటర్వ్యూ నేను ప్రముఖ పత్రికలో వేయడం, ఇవి కూడా జరిగాయి. సో దీస్ టూ ఆర్ గ్రేట్ సోల్స్. వీళ్ళ నుంచి నేర్చుకున్నదంటే, ఎక్కడి నుంచో ఏదో ఒక ఫార్చ్యూన్ నా మీద పడడం, నేను దాంట్లో ఇంత ఇవ్వడం అవి కాదు. నాకుండే దాంట్లోనే, నేను సంపాదించిన దాంట్లోనే ఏదన్నా నేను చేయాలి అని అక్కడి నుంచి కాస్తో కూస్తో సమాజ సేవ చేయడం మొదలుపెట్టాను సార్. ఎన్జిఓస్కి హెల్ప్ చేయడం, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళడం, ముఖ్యంగా ప్యాసివ్ అడాప్టేషన్ చేసేవాడిని సార్. ఈ జూకి వెళ్ళి అక్కడ ఐ మీన్ కోబ్రాస్, బ్లాక్ కోబ్రా, మంకీస్ ఇవి ఉంటాయి, వీటిని అడాప్ట్ చేసుకునేవాడిని. సో ఈ అలవాటు అక్కడి నుంచి నాకు వచ్చింది సార్. అదేవిధంగా ఏ విషయం కూడా నేను ఎప్పుడు ఎక్కడ వదిలేవాడిని కాదు. అది సాధించినంత వరకు నేను దాని వెనకే ఉండేవాడిని. సో ఐ యూస్ టు పర్స్యూ దట్ అండ్ ఐ యూస్ టు, అది ఈ రోజుల్లో మనం పిల్లలకి అంత గోల్ సెట్టింగ్ అని, అబ్జెక్టివ్ సెట్టింగ్ అని ఇవన్నీ చెప్పుకోవచ్చు. మాకు ఆ రోజుల్లో అవన్నీ లేవు. మా టీచర్లే మాకు కథల ద్వారా చెప్పేవాళ్ళు. ఇవన్నీ మాలో జీర్ణించుకుని పోయినాయి. సో
ఒక సమాజానికి ఏం చేయాలి. దాని తర్వాత సార్ నెక్స్ట్ మైసూర్ నుంచి అగైన్ నా ప్రయాణం అక్కడతో ఆగలేదు, ఢిల్లీకి వెళ్ళాను. సో ఢిల్లీలో సైమల్టేనియస్గా 3 పేపర్స్లో వర్క్ చేసేవాడిని. ఒకటి ఫైనాన్షియల్ న్యూస్, రెండవది స్కూల్ ఫెలో అనే ఒక చిల్డ్రన్స్ మ్యాగజైన్, మూడవది ఫ్యాషన్ మ్యాగజైన్ ఒకటి, లేడీస్ మ్యాగజైన్. ఇవి చేస్తూ నారీ రక్షా సమితిలో నేను వెళ్ళి సేవ చేసేవాడిని సార్. నారీ రక్షా సమితి ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై నెహ్రూ ఫ్యామిలీ. సో అక్కడికి వెళ్ళి అక్కడ సమాజ సేవ చేసేవాడిని. అక్కడికి వెళ్ళి కౌన్సిలింగ్ కానీ, ముఖ్యంగా అక్కడ మేము సాధించింది ఏమంటే ఈ సూసైడ్ చేసుకునే టెండెన్సీ ఉండే వాళ్ళని దాని నుంచి తప్పించడం సార్. అదొక సెల్ పెట్టుండేవాడు. సో అఫ్ కోర్స్ ఐ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ దట్. ఆల్మోస్ట్ ఆల్ ఒక 60-70% ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయగలిగాను అలాంటి. దాని తర్వాత ఢిల్లీ నుంచి మళ్ళీ బెంగళూరుకి రావడం. బెంగళూరు నుంచి నేను నెల్లూరు వెళ్ళాను. నెల్లూరులో దెన్ మై జీల్ ఫర్ మై ప్యాషన్, మై జీల్ ఫర్ దిస్ టీచింగ్ దిస్ థింగ్ ఇట్ ఇంక్రీస్డ్. అందులో చాలా మార్పులు వచ్చాయి సార్. ఈ పత్రికా రంగంలో, జర్నలిజంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ ఎలక్ట్రానిక్ మీడియా రావడం, ఇన్నెన్నో ఛానల్స్ రావడం, మేము రాసేవాళ్ళకి కొంచెం ఇంపార్టెన్స్ తగ్గడం, అది మీకు తెలిసిందే. పుస్తకాలు చదివేవాళ్ళు తగ్గడం, పేపర్ చదివేవాళ్ళు తగ్గడం, ఇలాంటివి చాలా చాలా విషయించి కొంచెం దూరం అయ్యాను. అప్పుడప్పుడు కూర్చొని కొన్ని కథలు అవి రాసుకుంటూ ఉంటాను. నేను పేపర్స్లో రాసిన ఆర్టికల్స్ ఇవన్నీ ఈ మధ్యనే ఒక చిన్న బుక్గా ప్రచురించడం జరిగింది. దాని పేరు బియాండ్ స్క్రిబ్లింగ్స్. బియాండ్ స్క్రిబ్లింగ్స్ అంటే మనం కేవలం ఒకటి చదువుతాం. అంతకుముందు మీకు నేను చెప్పేటటువంటి కాదు, బ్లిడ్జ్ అలాంటి పేపర్స్లో బాటమ్ లైన్, ఇన్ బిట్వీన్ లైన్స్ అని వచ్చేది. అంటే ఎదుటివాడు చెప్పేదాంట్లో అసలు అర్థం ఏంటి, ఇన్నర్ మీనింగ్ ఏమిటి, వాట్ హీ వాంటెడ్ టు డెలివర్, ఇలాంటి ఆర్టికల్స్ కొన్ని రాశాను. అవి మాత్రం నేను చేశాను. దాంతోపాటు కొన్ని కథలు రాశాను సార్. ఒక 9 కథల వరకు రాశాను. అవి వీటిలో ప్రచురించలేదు, నేనే పబ్లిష్ చేసుకున్నాను. ఈ కథలన్నీ కల్పనలు కాదు సార్, అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్సెస్, నా ఓన్ ఎక్స్పీరియన్సెస్, నా చుట్టూ సమాజంలో జరిగినటివి ఇవి రాసుకున్నాను. అఫ్ కోర్స్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై దిస్ థింగ్. నెల్లూరుకి వచ్చిన తర్వాత ఒసా అకాడమీ ఆఫ్ ఇంగ్లీష్ అని ఒక సంస్థ స్థాపించాను సార్. అప్పట్లో ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఎక్కువగా జరిగేటి. యాక్చువల్గా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో, మోటివేషన్స్ వీటిల్లో ఎక్కడా పెద్దగా లెక్చరర్స్ దొరికేవాడు కాదు. సో 2-3 ఇంజనీరింగ్ కాలేజెస్లో వర్క్ చేసేవాడిని. దాని తర్వాత నా ఇన్స్టిట్యూట్ ఈవినింగ్ టైమ్స్ ఐ యూస్ టు గివ్ దెమ్ ఫ్రీ కోచింగ్, ఎస్పెషలీ మైనారిటీ కమ్యూనిటీస్ కానీ, పేదలకు కానీ, దోస్ హు ఆర్ ఎక్కువగా డిగ్రీ హోల్డర్స్. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజెస్లో ఆల్రెడీ దే హ్యావ్ ఎ ఫ్యాకల్టీ ఫర్ దిస్ పర్పస్. ఈ డిగ్రీ హోల్డర్స్ వీళ్ళంతా ఎక్కడెక్కడో వెళ్ళి చేరాలంటే వాళ్ళ దగ్గర అబ్నార్మల్ ఫీజు అడిగేవాళ్ళు. సో ఐ ఓపెన్ ద ఇన్స్టిట్యూట్ only for them. I never charged them anything. Almost all hundreds of people, they got benefited. Even today, I will be receiving some wishes and appudu calls vastuntayi na students దగ్గర నుంచి. They are well pleased. They are very happy. They are well pleased. So అదొక సాటిస్ఫాక్షన్ నాకు మిగిలింది. రెండోది, నెల్లూరులో ఉన్నప్పుడే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్కి హెల్ప్ చేయడం నేను కొంచెం మొదలు పెట్టాను సార్. అక్కడి నుంచే వాళ్ళకి నేను డబ్బు పరంగా ఇవ్వలేకపోయినా, ఆర్థిక పరంగా ఏమీ హెల్ప్ చేయలేకపోయినా, అవసరమైన వస్తువులు, పేస్టు, బ్రష్, వాళ్ళకి కావాల్సిన బట్టలు, బెడ్షీట్స్, ఇలాంటివన్నీ నాకు ఉన్నంతలో తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేవాడిని. మధ్యలో ఒక దగ్గర న్యూ డైమెన్షన్ అని మీకు ముందే చెప్పాను. దట్ వాజ్ మై ఓన్ పేపర్. అది మైసూర్లో స్టార్ట్ చేశాను. అది ఎందుకు స్టార్ట్ చేయగలిగాను అంటే, మీకు తెలియదు కాదు, ఈ పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రము, ఇలాంటివన్నీ పదాలు చాలా బాగుంటాయి వినేదానికి. యాక్చువల్గా నా దృష్టిలో పత్రికా స్వేచ్ఛ అనేది కేవలం ఆ యజమాన్యం చేతిలో, ఆ యజమాన్యం సపోర్ట్ చేసే
పార్టీ చేతుల్లోనే నడుస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ చూసి ఇవన్నీ ఎంత కష్టపడి ఏం రాసినా ఎంత చేసినా కానీ పెద్దగా పబ్లిష్ అయ్యేటివి కావు. సో వై కాంట్ ఐ డూ సంథింగ్ అలానే న్యూ డైమెన్షన్ అని ఒక అవేర్నెస్ పేపర్ స్టార్ట్ చేశాను సార్. ఇట్స్ ఓన్లీ ఫర్ సోషల్ ప్రాబ్లమ్స్. ఐ యూస్ టు డీల్ విత్ సోషల్ ప్రాబ్లమ్స్ ఓన్లీ, నాట్ పాలిటిక్స్. అదే టైంలో నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ పేపర్లోనే రాజ్ కుమార్ గారిని అప్డేట్ చేసిన న్యూస్ వేశాను సార్. కన్నడ ఫిల్మ్ ఆర్టిస్ట్. ఇక్కడ మాకు ఒక చిన్న అది డౌన్ టు ద ఎర్త్ అంటాం మనం మనుషులు. ఇంతమంది ప్రముఖుల్ని ఇందరిని మీట్ అయ్యాను సార్. వీళ్ళలో కేవలం డౌన్ టు ద ఎర్త్ అని ఉండే అని అనుకోవాల్సిన రియాలిటీగా అన్న ముగ్గురు వ్యక్తులు నాకు తెలిసిన వ్యక్తులు సార్. ఒకరు మన్మోహన్ సింగ్, సెకండ్ ఏపీజే అబ్దుల్ కలాం, మూడో వ్యక్తి రాజ్ కుమార్. ఆయనకి ఏ కోశాన సెలబ్రిటీ యాటిట్యూడ్ లేదు, ఈగో లేదు. సో ఆయన్ని వీరప్ప అప్డేట్ చేశారు, ఐ మీన్ కిడ్నాప్ చేశారు. అక్కడతో నా ఫస్ట్ ఇష్యూ అక్కడతోనే స్టార్ట్ అయింది. సో దాని తర్వాత నకీరన్ గోపాలన్ మైసూర్కి రావడం, ఎమిషనరీగా మధ్యవర్తిగా రావడం, ఆయన నాకు తమిళ్ రావడం, ఆయన నాకు తెలియడం, ఆ పరిచయాలతో సో నేను కూడా ఆయనతో కలిసి అడవుల్లోకి వెళ్లాల్సిన ఒక సందర్భం వచ్చింది. సందర్భం కాదు, అది నా అదృష్టం. అక్కడికి వెళ్ళాను, రాజ్ కుమార్ గారిని చూశాను, వీరప్పని చూశాను. ఇది ఒక అనదర్ రియలీ మర్చిపోలేని సంఘటన సార్, మర్చిపోలేని ఈవెంట్స్. నా జర్నలిజం కెరీర్లో ఇవన్నీ ఎలా మర్చిపోలేని ఈవెంట్స్ ఇవి. వెళ్ళాను అంతే, అది ఓన్లీ వన్ టైం వెళ్ళాను, వచ్చేసాను, అది వేరే విషయం. సో దట్ ఇస్ ఆల్సో ఎ వెరీ నోటబుల్ థింగ్. అదేవిధంగా గవర్నమెంట్ ముఖ్యంగా చెప్పాలనుకుంటే, ఒకసారి ఒక బర్త్డేకి, సాయిబాబా గారి బర్త్డేకి పుట్టపర్తికి 9 మంది పత్రికేయులకి ఆహ్వానం వచ్చింది సార్. అందులో నేను ఒకడిని. ఐఎమ్ వెరీ హ్యాపీ. అక్కడికి వెళ్ళడం జరిగింది, ఆయన బర్త్డేలో పార్టిసిపేట్. అక్కడ అందరికీ ఆశ్చర్యపరిచే విషయం అంటే ఆయన చేతులతో మాకు బిస్కెట్లు వడ్డించారు. అదొకటి మర్చిపోలేని సంఘటన సార్. ఇలాంటివన్నీ. అదే కాకుండా ఇప్పుడు ఉన్నారు మన గణపతి సత్యానంద స్వామి అని మైసూర్లో, వినే ఉంటారు. ఆయన ప్రతి బర్త్డేకి పిలుస్తూ ఉంటారు. ఆయన చాలా సన్నిహితంగా వెలుగుతారు సార్. సో ఇలాంటి వాళ్ళది ఆల్మోస్ట్ ఆల్ అన్ని రంగాల్లో ఉండేవాళ్ళది. ఈవెన్ క్రీడాకారులు కూడా చాలా క్లోజ్. అజారుద్దీన్ కానివ్వండి, ఈవెన్ ఐ మెట్ ఇమ్రాన్ ఖాన్ ఆల్సో. సో ఇవన్నీ జ్ఞాపకాలుగా ఉండిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి నేనేమంటే రిటైర్డ్ లైఫ్ లాగా ఇక్కడ ఐ మీన్ బెంగళూరులో సెటిల్ అయ్యాను సార్. నాకు 2 పిల్లలు సార్. అబ్బాయి పేరు అభిజ్ఞా షమీర్, అమ్మాయి పేరు ఆఫ్రీన్ షేక్. సో ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. మా అబ్బాయి ఏమో జేపీ మోర్గన్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తాడు. అమ్మాయి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ చేస్తుంది. ఎవ్రీ 3 monthsకి ఏదో ఒక కంట్రీలో ఒక ఈవెంట్ చేసి 4-5 days ఈవెంట్ ఉంటుంది. అండ్ షీ ఈజ్ హ్యాపీ. సో వాళ్ళ కోసం అని బెంగళూరు రావాల్సి వచ్చింది. ఇక్కడే సెటిల్ అయ్యాను. ఇక ఫ్రీ టైంలో ఏదో కొంచెం రాసుకుంటూ కూర్చుంటాను. 3 నెలలకు ఒకసారి ఏదో ఒక ట్రావెల్ చేస్తూ ఉంటాం సార్, నేను నా వైఫ్. వీఆర్ వెరీ ఫాండ్ ఆఫ్ ట్రావెలింగ్. ఇక్కడ కానీ ఫారిన్ కంట్రీస్ కానీ ఎక్కడ ఛాన్స్కి వస్తే వెళ్ళడం. ఒక 15-20 days వీ స్పెండ్ దేర్. ఆ విధంగా ఆల్మోస్ట్ ఆల్ రీసెంట్గా కూడా నార్త్ కర్ణాటక, ఐ మీన్ నార్త్ కాదు సార్, సారీ ఎస్ నార్త్ కర్ణాటక టూర్కి వెళ్ళాము. ఇటు కులాలంపూర్, ఇండోనేషియా ఇవన్నీ తిరిగి వచ్చాము. అలా తిరుగుతూ ఉంటాం. మధ్య మధ్యలో ఈ ట్రావెల్ యాక్స్ రాయడం, స్టోరీస్. ఎస్పెషలీ మెయిన్ ఇక్కడ ఇది మేము ఉండే ఏరియా ఒక పల్లె లాంటిది సార్. బెంగళూరు అయినా కానీ బెంగళూరు నుంచి 30 kilometers ఉంటుంది. ఎక్కువగా డిగ్రీ చేసిన పిల్లలు ఎక్కువ ఉన్నారు. వీళ్ళకి ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ ఎక్కువగా చెప్తూ ఉంటారు సార్. సారీ 1 minute.
ఇది నా వ్యాపకం. స్పోకెన్ ఇంగ్లీష్ వీళ్ళందరికీ ఫ్రీగానే చెప్తుంటాను. Now and then I visit old age homes. I render some services there. So this is brief about me, sir. So I don't. This is my life. Especially journalism అనేది it gave me very good experiences. Even I have experiences of attending press conference by Naxalites. ఆల్మోస్ట్ చాలా 15-20 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళం అడవుల్లో. అలాంటి అవకాశాలన్నీ నాకు ఈ ఫీల్డ్ ఆఫ్ జర్నలిజం కల్పించింది సార్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దిస్ ఫీల్డ్ అండ్ విచ్ హ్యాస్ బ్రాడెండ్ మై మైండ్ ఆల్సో. అండ్ ఏదో సమాజానికి కాస్త కూస్తో చేయాలనే ఒక తపన కూడా మొదలైంది. ఇంకొక చిన్న కొటేషన్ మీకు నా ట్యాగ్ సార్, అది నా లైఫ్ ట్యాగ్. ఈ 3 కొటేషన్స్: డేర్ టు డ్రీమ్ బిగ్, దెన్ డూ సంథింగ్ అబౌట్ యువర్ డ్రీమ్స్. ఇది ఇదే కాదు, ఇది మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను సార్. అదొక్క విషయం మిస్ అయ్యాను. మా అమ్మ పట్టుదల, అఫ్ కోర్స్ ఐ ఇన్హెరిటెడ్ దట్. మేము పేద కుటుంబంలో పుట్టిన మా అమ్మకి కొంచెం సమాజ సేవ చేయాలని ఇది ఉండేది సార్. నాన్నగారు పోయిన తర్వాత మీకు తెలుసు, నెల్లూరు గూడూరు ప్రతి సంవత్సరం తుఫాన్ వచ్చేది. తుఫాన్లు వరదలు ఎక్కువగా వచ్చేవి నవంబర్ డిసెంబర్ నెలలో. అలాంటప్పుడు మాకున్నా లేకపోయినా ఇంట్లో ఉండే బియ్యం తీసుకెళ్ళి వాటిని వండి బాధితులకు పంచేవాళ్ళు మా అమ్మగారు. అదే కాకుండా చుట్టుపక్కల ఎవరికి ఏది బాగలేకపోయినా వాళ్ళని తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ అడ్మిట్ చేయడం, డాక్టర్లతో మాట్లాడడం, ఇలాంటి పనులు చేసేవాడు. ఇలా జరుగుతూ ఉంటే ఒకసారి మున్సిపల్ ఎలక్షన్స్ అనౌన్స్ చేశారు. అలాంటప్పుడు ఎవరో ఒక లేడీ, ఏమ్మా నువ్వు ఇన్ని చేస్తావు కదా, నువ్వు ఎందుకు కౌన్సిలర్గా నిలబడకూడదు మా వార్డుకి అన్నారు. ఆ వార్డుకి ఆల్రెడీ నామినేట్ అయిపోయి ఉన్నారు. కౌన్సిలర్ పడే డబ్బులు కావాలా, కనీసం అడ్వర్టైజ్ చేసుకోవాలా క్యాంపెయిన్కి, అవి లేవు. అని ఏమంటే ఎస్ నేను నిలబడతాను, తప్పకుండా నిలబడతాను అంటే తెలుగుదేశం అప్రోచ్ చేసింది, కాంగ్రెస్ అప్రోచ్ ఎక్కడ సీట్ ఏం రాలేదు. కానీ తెలుగుదేశం మాత్రం ఒక వార్డులో మాత్రం ఏమని, నువ్వు గెలుస్తాను అని నమ్మకం ఉంటే అక్కడ యూ కెన్ నామినేట్, విల్ నామినేట్ యూ దేర్. అది ఎక్కడ? కాంగ్రెస్ కంచుకోట వార్డు, మా వార్డు కాదు, వేరే వార్డు. సో ఆమె ఛాలెంజ్గా తీసుకున్నారు సార్. మా మదరు మహబూబి ఆమె పేరు, రికార్డ్స్లో ఉంది. ఛాలెంజ్గా తీసుకొని తెలుగుదేశం తరఫున అక్కడ పోటీ చేసింది. ఆమె పోటీ చేయడంలో ఇంపార్టెన్స్ ఏమంటే, ఒక్క పాంప్లెట్ కూడా ప్రింట్ చేయలేదు, ఒక గోడ మీద కూడా పేరు రాయలేదు. ఒక రిక్షా బాడుకు తీసుకొని ఆ రిక్షాలో ఇంటింటికి తిరిగి దాదాపు 30 రోజులు ప్రతి ఇంటికి తిరిగి ఓటి హైయెస్ట్ మెజారిటీతో గెలిచారు సార్. తర్వాత అఫ్ కోర్స్ మహిళా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా, తెలుగు మహిళా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా కూడా బాధ్యతలు స్వీకరించారు. సో ఈ గుణం, ఈ క్వాలిటీ అఫ్ కోర్స్ ఐ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ మై మదర్. అందుకనే ఏదైనా చేయాలనుకుంటే అది చేసినంత వరకు నేను నిద్రపోయే వ్యక్తిత్వం కాదు నాకు. సో దీస్ ఆర్ ఆల్ మై ఫ్యూ అచీవ్మెంట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ సార్. లెఫ్ట్ ఇటీవల తిరిగారు కదా, హలో, ఇటీవల కొన్ని తిరిగి వచ్చారు కదా, అవి కూడా చెప్పండి. మీ మిస్సెస్ మీరు ఎక్కడ సార్? మీరు ఈ మధ్య యాత్రలు విదేశాలు, ఇండియా అక్కడక్కడ తిరిగారు కదా. అవును సార్. చెప్పండి సార్. ఇక్కడి నుంచి మొట్టమొదటి మేము సింగపూర్ వెళ్ళాం సార్. సింగపూర్లో నాకు బాగా హత్తుకున్నది ఏమంటే, అఫ్ కోర్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అవన్నీ ఎక్కువ, అవన్నీ వేరే విషయాలు సార్. బట్ అక్కడ సివిక్ సెన్స్ అనేది ఇట్ ఈస్ గ్రేట్ సార్. సివిక్ సెన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ సివిక్ సెన్స్ అనేది మనం నేర్చుకోవాలి సార్. ఒక బస్ టికెట్ కూడా వాళ్ళు బయట వేయరు సార్, రోడ్డు మీద. సరే, అమేజింగ్ సార్. అది నాట్ ఓన్లీ ఇన్ ఎల్డర్స్, ఈవెన్ చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి చదువు సార్. రోడ్ల మీద వేయడం కానీ ఇలాంటివి. దాని మీద ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా ఒక వ్యాసం రాశారు. దాదాపు 20 సంవత్సరాలు సింగపూర్ లో వ్యాపారం చేసిన ఒక వ్యాపారకర్త అక్కడ ఏమి చేయడు, సిగరెట్ ప్యాక్లు పాడేయడు, ఉమ్ము వేయడు,
ఏం చేయడు, అంత క్లీన్ గా ఉండిన ఆయన ఇండియాకి దిగంగానే ఎయిర్పోర్ట్ లో ఫస్ట్ ఆయన చేసే పని ఏమంటే పాను వేసుకొని ఒక కార్నర్కి వెళ్ళి ఉమ్మేస్తాడు. వాట్ ఈస్ దిస్ నెగిటివ్ సెన్స్? అది ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసి, అదొకటి చూశాను సార్. సెకండ్ థింగ్ ఈజ్ జయపుత్ర. దీని గురించి చెప్పాలి సార్ మీకు. కోలాలంపూర్కి వెళ్ళి అక్కడి నుంచి జయపుత్ర వెళ్ళాం సార్. జయపుత్ర యూ షుడ్ సీ దట్ ఈస్ ఎ మ్యాన్ మేడ్ సిటీ సార్. ఒకప్పుడు అది సముద్రం అట. కేవలం వాళ్ళు ఫ్లైట్ల ద్వారా మన్ను తెప్పించేదంతా పూడ్చి దే మేడ్ ఎ బ్యూటిఫుల్ సిటీ జయపుత్ర. అక్కడ మీకు తాబేళ్లు అవన్నీ ఉండే చిన్న చిన్న కొలను ఉంటాయి సార్, అవి కూడా బిస్లరీ వాటర్ సార్, ఫిల్టర్ వాటర్. అనదర్ థింగ్ ఈస్ ఎంటైర్ సిటీ, నాట్ ఈవెన్ an inch వాళ్ళు వదలకుండా ఎంటైర్ సిటీ ఈస్ కవర్డ్ బై సీసీ కెమెరా, CCTV. సార్ ఏం ప్రగతి సార్, ఏం ప్రగతి సాధించారు వాళ్ళు. ఇవన్నీ రియల్లీ అమేజింగ్. ఇవి చూడడానికి కూడా నాకు ఎంతో హ్యాపీ. దెన్ థాయిలాండ్ ఆఫ్ కోర్స్ ఇట్స్ ఓన్లీ టూరిస్ట్ ప్లేస్. నాకేం పెద్దగా అక్కడ నేర్చుకోవాల్సింది అనిపించలేదు. థాయిలాండ్ ఈజ్ ఏ టూరిస్ట్ ప్లేస్. దెన్ రీసెంట్ గా నేను రాజస్థాన్ వెళ్ళాను సార్. రాజస్థాన్ లో నా మనసుకు హత్తుకున్నది ఆ ఎడారి ప్రాంతంలో ఆ ప్రజలు పడే బాధలు, ఎలా బతుకుతున్నారు, అసలు ఎందుకు బతకాలి అక్కడి, ఎందుకు వలస రాకూడదు అని నాకే అనిపించింది సార్. ఎందుకంటే ఇంటీరియర్ గా వెళ్ళి చూశాను సార్ నేను. అక్కడ ఒకటి, కాశ్మీర్ ఒకటి సార్. కాశ్మీర్ ఆల్సో రియల్లీ ప్యాథటిక్ కండిషన్ సార్ వాళ్ళది. అంటే నాకు డబ్బుండే వాళ్ళది కాదు, ఒక బిలో మిడిల్ క్లాస్ పూర్ పీపుల్, బిలో పావర్టీ లైన్ లో బతికే వాళ్ళకి 3 months సార్ వాళ్ళు సంపాదన. ఏం సంపాదించినా 3 months. చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న స్వెటర్ చూశాను, ఎవరో స్వెటర్లు అమ్ముతున్నాడు. అదే స్వెటర్ ఇక్కడైతే 2000కి తక్కువ ఎవరు అమ్మరు. ఈవెన్ వాడు చేసి అమ్మినా కానీ 500, 600, వాడు చెప్పడమే 600, 500 చెప్తాడు. కానీ లాస్ట్కి 100 రూపీస్కి ఇస్తావా అంటే ఇచ్చేసాడు సార్. దానికి ఒక క్వశ్చన్ అడిగారు, ఎందుకు 100 రూపీస్కి ఇచ్చావు? ఈ 100 రూపీస్ తీసుకెళ్తేనే ఈ రోజు నా ఇంట్లో అన్నం సార్, లేకపోతే లేదు. ఈ గుర్రం మీద పహల్గామ్లో పైకి తీసుకెళ్తారు సార్ గుర్రం మీద. వాళ్ళ స్థితి, ఆ గుర్రాలకి అసలు మేత ఇస్తారో లేదో, అంత ఆ హారిబుల్. ఆ రోడ్ చూస్తేనే భయం వేస్తుంది. నేను 1/2 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత, బాబు నీకు ఇవ్వాల్సిన మొత్తం డబ్బులు ఇస్తాను, తిప్పే వద్దు, నువ్వు కష్టపడద్దు, నేను కష్టపడను, అంత భయం వేసింది సార్ నాకు. ఇవన్నీ రియలీ వాళ్ళు చెప్తారు, ఈ 3 నెలలే సార్ మేము సంపాదించేది, 3 నెలల తర్వాత ఇంట్లో కూర్చొని తినాలి. అంటే అఫ్ కోర్స్ యాజ్ ఎ టూరిస్ట్ వెళ్తాను, బట్ ఆల్ దీస్ థింగ్స్ సంహౌ ఒక్కోసారి కళ్ళలో నీళ్ళు వస్తాయి సార్ ఇవన్నీ చూస్తే. ఇంకా ఇలాంటివి ఉన్నాయా అని చెప్పి. అలాగే ఆల్మోస్ట్ ఆల్ ఇండియా మొత్తం తిరిగాం సార్. దాని తర్వాత అండమాన్కి వెళ్ళాము. అండమాన్ ఆల్సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ సార్. బ్యూటిఫుల్ ప్లేస్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ థింగ్, టు స్టడీ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ద పీపుల్. సో ఇవన్నీ నాకు కొన్ని నా టూర్కి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు సార్. ఇప్పుడు now I am running 74. Maybe how long I live, I don't know. But God kept me healthy. And if I live more, I want to do something. ఇంకా ఏదైనా చేయాలనే తపన ఉంది. సో మీ అందరి ఆశీర్వాదంతో I will go ahead and I want to do something to this society, sir. Sir, anything? థ్యాంక్ యూ సార్. అంటే మేము ఇంకా మీ దగ్గర నుంచి ఇంకొక 15 నిమిషాలు లెక్చర్ ఇచ్చినా కానీ ఆనందంగా వినేవాళ్ళం. కారణం ఏంటంటే జీవితం అనేది చాలా వైవిధ్యంతో కూడింది. ప్రతి జీవితం, నేనేంటంటే నాకు ఒకసారి ఒక 5-6 ఏళ్ల కిందట ఒక జర్నలిస్ట్ ఫ్రెండ్ నాతో మాట్లాడుతూ, ప్రతి జర్నలిస్టు తన ఆటోబయోగ్రఫీ రాసుకోవాలి అన్నాడు.
నేను అన్నాను, ఒక జర్నలిస్టే కాదు ప్రతి మనిషి తన ఆటోబయోగ్రఫీని రాసుకునే అవకాశం రావాలి, లేదా అట్లీస్ట్ ఓవరాల్ గా అయినా సరే రికార్డ్ చేసుకునే అవకాశం రావాలి. ఎందుకంటే ప్రతి జీవితము అత్యంత విలువైనది, ప్రతి జీవితంలో కూడా అనుభవాలు డిఫరెంట్ గా ఉంటాయి. యూనిక్. ఏ ఒక్క జీవితం యూనిక్, ఎవ్రీ లైఫ్ ఈజ్ యూనిక్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ యూనిక్. సో ఈ ఆత్మకథలు రాసుకునేటువంటి అవకాశము ఆ స్థితికి ప్రతి మనిషి ఎదగాలి అన్నది. నేను మీ దగ్గర నుంచి కూడా ఇంకొక 15 నిమిషాలు ఈజీగా మేము కూడా హ్యావ్ బీన్ వెరీ హ్యాపీ టు హియర్ ఫ్రమ్ యూ బికాస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆర్ వెరీ వాల్యుబుల్. జర్నలిస్ట్ గా మెయిన్ గా ఇప్పుడు ఇవాళ జర్నలిజం అనేది చాలా డిస్క్రెడిట్ అయి ఉంది. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మామూలు త్యాగరాయ గాన సభ, తర్వాత సుందరయ్య విజ్ఞాన కేంద్రం, తర్వాత ఇది కృష్ణదేవరాయ భాషా నిలయం, వీటన్నిటిలో రెగ్యులర్ గా పుస్తకాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. పుస్తకాలు ఏదో చిన్న చిన్న ఫంక్షన్స్ వచ్చి 1000 రూపాయల నుంచి డిమాండ్ చేస్తున్నారండి. ఎక్కడికి పోయింది అసలు అది ఎక్కడికి? అసలు వాడు పాపం రైటర్స్ గోల పెడుతున్నారు, బాబు నేను రైటర్ని, పుస్తకం రాసుకోవడానికి నేను కష్టపడుతున్నాను, దాన్ని పబ్లిష్ చేసుకోవడానికి కష్టపడుతున్నాను, ఏదో చచ్చి చీడు ఒక ఫంక్షన్ పెట్టుకున్నాను, దానికి మళ్ళీ మీరు వచ్చి నేను ఏదో రిపోర్ట్ చేస్తాను, ఇన్ఫర్మేషన్ వేస్తాను, పబ్లిష్ చేస్తాను అని చెప్పేసి. అంటే ఇది ఇక్కడే కాదు, మీటింగులు జరిగిన వస్తారు, దే ఎక్స్పెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ ఫర్ దెమ్. ఇంకా అది వివరించక్కర్లేదు ఆ మాటని. దే ఎక్స్పెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ స్పెషల్ ట్రీట్మెంట్. ఎక్కడికి వెళ్ళింది ఈ కల్చరు? అసలు జర్నలిజం అనేది ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పడిపోయింది? ఒక చిన్న విషయం చెప్తాను సార్, ఇక్కడ మీరు చెప్పిన దానికి చాలా బాగా గుర్తు చేశారు. ఇది చెప్పాలనుకున్నాను కానీ పబ్లిక్ గా అంటే ఇంకొక మాట కూడా అడుగుతాను మిమ్మల్ని. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ అసలు ఏదైనా ఒక పత్రిక కానీ ఒక ఛానల్ కానీ ఇండిపెండెంట్ గా ఉంది అని ధైర్యంగా చెప్పుకోగలిగేటువంటి పొజిషన్ ఉందా అసలు? ఏదో ఒక పార్టీకి అటాచ్ కాంది, ఏదో ఒక కార్పొరేట్ సెక్టార్ కి అటాచ్ కాంది, ఏదో ఒక వ్యక్తికో లేకపోతే ధనవంతుడికో అటాచ్ కానటువంటి జర్నలిస్టిక్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ లేదు ఇవాళ. లేవు సార్, ఎక్కడా లేవు సార్. ఆంధ్రప్రదేశ్ లోని బ్రహ్మాండమైన సర్క్యులేషన్ లో ఉండే పేపర్లు కూడా వేరే పార్టీలు కొమ్ము కాస్తున్నాయి కదా సార్. ఫోర్త్ ఎస్టేట్, ఫోర్త్ పిల్లర్ అనుకున్నటువంటిది ఇంత ఘోరంగా పడిపోతే, ఇంత టఫ్ కండిషన్ లో కూడా అమెరికన్ జర్నలిజం ఇస్ ఫార్ 100 times బెటర్ దాన్ ఎనీ అదర్. దే ఆర్ రిస్కింగ్ దేర్ లైఫ్స్. ఈవెన్ పాకిస్తాన్ లాంటి కంట్రీస్ లో జర్నలిస్ట్ దే ఆర్ రిస్కింగ్ దేర్ లైఫ్. ఏమిటి పరిస్థితి? మీరు జర్నలిస్ట్, మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నేను ఒకసారి మృత్యు నుంచి బయటకు వచ్చాను సార్. మీరు వినే ఉంటారు సార్, రసూల్ అనే పేరు. ఒక పాత్రికేయుడు ఫేక్ ఎన్కౌంటర్ లో చనిపోయారు. అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సీఎం. యాక్చువల్ గా ఆ రోజు ఏమైందంటే, ఇది ఒక చిన్న ఎక్స్పీరియన్స్ సార్ నాది. ఒక ల్యాండ్ మాఫియా గురించి కొన్ని ప్రూఫ్స్ సంపాదించాలని రంగారెడ్డికి వెళదాము, నాకు స్కూటర్ లేదు కదా, నాతో తోడు వస్తావా అన్నాడు. సో ఐ వాజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. సరే రేపు మార్నింగ్ వెళ్దాంలే మనం అని చెప్పి ఫిక్స్ చేసుకున్నాం సార్. ఫిక్స్ చేసుకొని అతనితో మేమిద్దరు వెళ్ళాలని అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ ఆ రోజు ఏమైందంటే, నా మిస్సెస్ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది మార్నింగ్ 11 o'clock. ఈవెన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సైన్ ద చెక్. ముందు తొందరగా వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు అన్నది, సైన్ చేయలేక. అది స్పాండిలైటిస్. సో ఇమీడియట్ గా నేను రసూల్కి ఫోన్ చేసి, రసూల్ ఈ విధంగా ఉంది అంటే, సరే వదిన్ని నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళు, నేను వేరే వాడితో వెళ్తాను అన్నాడు. సరే నేను ఈమెను హాస్పిటల్కి తీసుకెళ్ళాను. నెక్స్ట్ డే మార్నింగ్ వీ హర్డ్ ద న్యూస్ దట్ ఎన్కౌంటర్ లో రసూల్ చనిపోయాడు అని. రసూలు అతను ఇద్దరు. ఇలాంటి రిస్కులు కూడా చేసాం సార్ మేము. ఒక చిన్న విషయం, ఇప్పుడు మీరు చెప్పిన దానికి, ఈ పాత్రికేయులంతా ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్తే, ఎస్పెషల్లీ బిజినెస్ ప్రెస్ కాన్ఫరెన్స్, నార్మల్ ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్తే ఏదో కాఫీ ఇస్తారు, ఒక 2 బిస్కెట్లు, కొంచెం డబ్బు ఉండేవాడైతే ఏది జీడిపప్పు అవి ఇవి వేస్తారు సార్. బిజినెస్ ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్తే ఒక చిన్న గిఫ్ట్ ఏదైనా ఇస్తారు. ఒక పెన్ను, ఒక ఫోల్డరు, రైటింగ్ ప్యాడు,
ఇవి ఇస్తారు. అది ఇవ్వాలి సార్. హలో హలో చెప్పండి. సో ఈ జర్నలిస్ట్ వెళ్ళిన వాళ్ళంతా రిపోర్టర్స్ అంతా వస్తారు. వచ్చిన తర్వాత మొట్టమొదటిలో ఇవన్నీ లేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత డైరెక్ట్ ఎడిటర్ గారు అడగడం మొదలుపెట్టారు. ఏమి ఇచ్చారు మీకు ఈరోజు గిఫ్ట్? ఏం చెప్తాడు. అది సార్ ఒక టిఫిన్ బాక్స్ ఏదో ఇచ్చారు, లంచ్ బాక్స్ ఇచ్చారు అంటారు. నాకు రాలేదే మరి, ఆ న్యూస్ పక్కన పెట్టు. ఇలా తయారైంది సార్. ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టు వాళ్ళు నువ్వు ఇంత ఇస్తావా, లేదంటే ఈ విధంగా రాస్తాం, ఈ విధంగా చేస్తాం. సో ఇట్ హ్యాస్ ఆల్మోస్ట్ ఆల్ పొల్యూటెడ్ సార్, టోటలీ పొల్యూటెడ్. ఇంకోటి ఏమంటే దీనికి తోడు రీడర్స్ తగ్గిపోయారు సార్. పుస్తకాలు చదివేవాళ్ళు లేరు, పేపర్ చదివేవాళ్ళు లేరు, వీక్లీస్ కానీ మంత్లీస్ కానీ చదివేవాళ్ళు లేరు. ఈ ఈ విధంగా పోయింది సార్. ఈ విధంగా రిస్క్ సార్. మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు మాత్రం నా ఎక్స్పీరియన్సెస్ రియలీ వాస్ సార్ విత్ పీపుల్. అడవుల్లోకి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ ఒక చిన్న విషయం మర్చిపోయాను సార్ మీకు చెప్పడానికి. ఇది మీరంతా సాహిత్యకారులు. వంగపండు గారు పాట పాడేటప్పుడు ఫస్ట్ పాట ఏమంటే, ఏం పిల్లడో వెళ్దాం వస్తావా, ఏం పిల్లో వెళ్దాం వస్తావా. వినుంటారు సార్ మీరు అందరూ? హలో విన్నామండి. అయితే ఈ పాట అంతా విన్న తర్వాత నాకు డౌట్ వచ్చింది సార్. చిన్న క్వశ్చన్ అడిగేది అంటే చెప్పబు అన్నారు. పిల్లడో వెళ్దాం వస్తావా అన్నారు, పిల్లో వెళ్దాం వస్తావా అన్నారు. ఆ లాకి దీర్ఘం పెట్టారు, ఎందుకండి అది? నాకు అర్థం కాలేదు సార్ అది నిజంగా. వెళ్దాం వస్తావా, వెళ్దాం వస్తావా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే కొంచెం కీన్గా అడిగారు. ఆయన నవ్వారు. నవ్వి వెళ్దాం వస్తావా అంటే నాతో పాటు వస్తావా అని, వెళ్దాం వస్తావా అంటే మాతో పాటు వస్తావా అని. అంటే నాకు అప్పటికి తెలంగాణ భాష పెద్దగా నాకు వంట పట్టలేదు. కానీ ఈ చిన్న డిఫరెన్స్ ఆయన చెప్పింది, అది నిజమో కాదో అది వేరే విషయం. ఇలా ఒక్కొక్కప్పుడు నా కాళిదాస్ పురుషోత్తం గారిని కూడా అడుగుతుంటాను. కొన్ని పదాలు చెప్పి ఈసారి దీని అర్థం ఏంటి అని అడుగుతుంటాను. ఇలాంటి చాలా చాలా డౌట్స్. నేను కథలు రాయడానికి కూడా ఇవన్నీ కొంచెం ఇన్స్పిరేషన్ సార్, ఈ వర్డ్స్. సో ఇలా జరిగింది సార్ నా జీవితం. సార్ అయితే మన డైలాగ్ ని విత్ డాక్టర్ కాళిదాస్ పురుషోత్తం గారితో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఈ ద సీనియర్ మోస్ట్ అవైలబుల్ అసెంబ్లీలో సీనియర్ మోస్ట్ సార్. ఏంటంటే నేను కూడా నేను ఉస్మానియాలో చదవడం వల్ల నాకు ఉర్దూ ఫ్లూయెంట్ గా రావడం, ఆ తర్వాత క్రమంగా ముస్లిమ్స్ అంటే ఒక రకమైన, నేను 16 ఏళ్ళప్పుడు మా నెల్లూరులో ముస్లిమ్స్ ఎక్కువగా ఉండే వీధిలో సైకిల్ వేసుకొని పోతా అంటే చాలా భయపడేవాడిని. గడ్డం పెట్టుకొని రైల్వే స్టేషన్ లో నిలబడి ఉంటే అతను ఏదో హంతకుడు అని భయం, దూరంగా వెళ్ళిపోయేవాడిని. అలాంటిది నాకు ఇలాగా ఒక ముస్లిం స్నేహితులు రావడం, ఇతని కూతురు పెళ్ళైనప్పుడు నా శ్రీమతి కూడా వచ్చింది, ఆల్ ది వే ఫ్రమ్ నెల్లూరు వచ్చింది. అతను ఎందుకంటే అసలు మనము వాళ్ళ సంస్కృతి, కల్చరు, భాష, జీవితం ఎట్లుంటాయి పరిచయం లేకపోతే తెలియకపోతే ఏమి చేయలేము. చాలా కాలం మనం అలాగా ఒక రకమైనటువంటి ఉన్నాం. దాన్ని అనేది కూడా నాకు ముఖ్యమైన, నాకు అందరూ ప్రేమించేవాళ్ళే. అలాగా వాళ్ళు చెప్పి వాళ్ళ ఇంట్లో అన్నం పెడితే తిరగలి వాయిస్ కట్ అవుతుంది సార్. నేర్చుకోవడం. అలాగా వాళ్ళ ఇంట్లో వాడు ఆ వండిన పదార్థం అతనే డైనింగ్ టేబుల్ తీసుకొచ్చి పెట్టేస్తాడు.
మొదట్లో నా మిస్సెస్ అలా చూసేది, తర్వాత అర్థం చేసుకుంది. కనుక మనకి ఇలాగా వేరే కులాలు, వేరే మతాలు, వేరేటటువంటి వాళ్ళతో కలవడం అనేది కూడా ఒక నాకు అనిపిస్తుంది, వాళ్ళ జీవితాలు తెలుసుకోవడం అనేది కూడా. అలాగా నాకు ఇతనితో కలిసినప్పుడు ఇతను ఎన్ని శివాలయాలు, గుళ్ళు, గోపురాలు భార్యతో కలిసి చూశాడు. ఎక్కడ ఇంటాలరెన్స్ అనేది ఏమాత్రం లేదు. కొంతమంది రారు, లోపలికి రారు. నాతో ఎంతో మంది ఫ్రెండ్స్ కలకటాకు వచ్చినప్పుడు నాతో వచ్చిన క్రైస్తవ మిత్రులు కొంతమంది గుళ్ళోకి రాకుండా బయట నిలబడ్డారు. అలాంటివి అమీర్కి లేవు. అమీర్ గుళ్ళు చూస్తాడు, మసీదులు చూస్తాడు, రాజస్థాన్ వెళ్ళి దర్గా చూస్తాడు, ఆ చిష్టి దర్గాకి ఎన్నిసార్లు వెళ్ళాడు ఢిల్లీకి. ఇట్లా ఒక ఒక సమానత్వం, అన్ని మతాలు సమానమైనటువంటి భావన అలాగ ఉండడం అనేది కూడా అతనిలో నాకు ఇష్టపడ్డాను. రెండోది, దేశాటన అంటే అతనికి ఇష్టం, చాలా ఇష్టం. భార్యాభర్తలు ఇద్దరికి ఇష్టం. ఒకసారి కూర్చొని 2006లోనో 2008లోనో లదాఖ్ వెళ్ళాలని ప్లాన్ చేశాం, కానీ అది కుదరలే. అలాగా ఆ విషయాన్ని నేను మనసులో పెట్టుకొని 2016లో నేను నా శ్రీమతి జమ్మూ, శ్రీనగర్, కార్గిల్, లదాఖ్ వరుసగా 21 రోజులు కారులో తిరిగి వచ్చాము. ఇన్స్పిరేషన్ ఆ రోజు ఇతనే. ఒక యాత్రలు చేయాలి, తిరగాలి అని. తర్వాత తను కూడా వెళ్ళినట్టున్నాడు, నాకు తెలియదు. ఒక స్నేహానికి, కలిసి పనిచేయడానికి, సాహిత్యం వీటిలో మాట్లాడుకోవడానికి నాకు మంచి మిత్రుడు. 2008 ప్రాంతంలో నెల్లూరులో కొంతకాలం ఉన్నాడు, లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాడు. అలా నాకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి పెళ్లికి వెళ్ళారు, తరచూ కలుస్తూనే ఉంటాం. ఇతని విషయాలు, బంధువులు, వాళ్ళ అమ్మ చాలా సాహసవంతురాలని చెప్పాడు. అలా కౌన్సిలర్ కావడం ఇవన్నీ కూడా నాకు ఇష్టమైనవి. వాళ్ళ బంధువులు కూడా మా ఇంటికి వస్తుంటారు. ఇతను వచ్చినప్పుడల్లా మా ఇంటికి వస్తారు, నన్ను తీసుకెళ్తుంటారు వాళ్ళ ఇళ్లకు. అమీర్ స్నేహానికి అమీర్ అని నాకు అనిపిస్తాడు. థ్యాంక్ యూ సార్. డాక్టర్ కేవీఎస్ గారు. చాలా బాగా చెప్పారు సార్. మాకు కొద్దిగా రిలాక్సింగ్ మూడ్ లో వినగలిగాను నేను ఈ డైలీ ట్రిఫిల్స్ నుంచి. ఇలాగ మీరు ఒక 2-3 కార్యక్రమాలు పెడితే కొంచెం మనశ్శాంతిగా ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. ఆయన నుంచి చాలా ఈజీగా ఉండడం ఆయన మాట్లాడుతుంటే, పొద్దున నేను ఉన్నానండి, రిటైర్ అయిపోయినా కానీ పొద్దున 3ంటికి లేస్తే, ఇప్పుడు మీ మీటింగ్ పరిగెట్టుకు వచ్చాను. కంటిన్యూస్ బిజీ స్కెడ్యూల్. ఎందుకు ఆ స్కెడ్యూల్ అనేది నాకు బుర్రకేమి ఎక్కట్లేదండి అసలు. పొద్దున్నే సాయం దాకా పరిగెట్టు అంతా ఏదో వయసులో పేరు ఏదో కష్టపడ్డానంటే అర్థం ఉంది. నాకు 73 ఏళ్ళు వచ్చి ఇప్పుడు ఇంత కష్టపడ్డం దేనికో. నాకు అంత రిలాక్స్ అవ్వాలంటే అది కూడా అదృష్టం ఉండాలండి. ఆయన చూస్తే ఎక్స్పైర్ అవ్వాలని అనిపిస్తుంది, కానీ ఒక గాలిలో పడిపోయాక మళ్ళీ బయటికి రాలేము. ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకోటి పెడితే ఎవరో మాలాంటి వాళ్ళకి కొద్దిగా ఇన్స్పిరేషన్ వస్తుందేమో. పొద్దునుంచి పాఠాలు, ఆన్లైన్ క్లాసులు, అది ఇది సంపాదన గురించి కాకపోయినా ఏదో మైండ్ అలాగా దానికి అలవాటు అయిపోయి ఇంత రిలాక్సింగ్ గా ఉండలేకపోతున్నామండి. కనీసం కాకినాడ, మా ఇంటి పక్క ఊరికి కూడా వెళ్ళడానికి అంత మనసు పెర్మిట్ చేయట్లేదండి. ధన్యవాదాలు సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లక్ష్మీ కేవీఎస్ గారు, మీ బయోగ్రఫీ కూడా కావాలి మాకు. దాచేస్తే దాగని సత్యం. కేవీఎస్ గారు బయోగ్రఫీ చెప్పాలి ఒకసారి. I feel so happy and that you are keeping still busy. Yeah. I value it. నమస్కారం. అమీర్ బాషా గారు నమస్కారం అండి. మీరు ఇప్పుడు నేను కొన్ని డౌట్లు అడుగుతున్నాను. బాబ్రీ మసీద్ సమయంలో కదా మీ వివాహం జరిగింది, అవునండి? కాదమ్మా, 85లో జరిగిందమ్మా. అంటే బాబ్రీ మసీద్ ఎప్పుడు జరిగిందండి? అచ్చా, ఇప్పుడు ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ కదా మీది? కాళిదాస్ గారు చెప్పినట్టు ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ ఇండియన్ ముస్లిం, బట్ స్టిల్ మా ఇంట్లో మీరు రండి, మా ఇంట్లో నా పూజా మందిరం ఉంది,
ప్రతిరోజు నన్ను చూడదు, నా మిసెస్ ముందు పోయి ఉమ్. దేవుడికి పూజ చేసి దాని తర్వాత నాకు కాఫీ ఇస్తుంది. మరి అంతే కదా, దేవుడు కదా ముందు. అది సరే. ఇప్పుడు ఆవిడ హిందూ కదా, స్టైల్ ఐ మీన్ వే ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది? బుర్కాది వేసుకుంటారా మరి మామూలుగా? లేదు. మా అమ్మ కూడా బుర్కా వేసేవాళ్ళు కాదమ్మా, ఆ, మా చెల్లి కూడా బుర్కా వేసేవాళ్ళు కాదు. మేము ఒక విధంగా ముస్లిమ్స్ అనుకోవచ్చు. ఇండియన్ ముస్లిమ్స్ చాలా మంది వేసుకుంటారు. ఎక్కువగా ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారమ్మా. అయితే పెద్ద కష్టం కలగరా మీరు ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ చేసుకోవడానికి ఇబ్బంది పడలేదా అండి? అంటే వాళ్ళు ఒప్పుకున్నారా? అది కొంచెం ఉండింది మొదట్లో. తర్వాత ఇక మీరు వెళ్ళి మ్యారేజ్ చేసుకుని ఒక 20-30 రోజులు మేము అబ్స్కాండ్ అయిపోయాము. చెప్పండి చెప్పండి చెప్పండి. తర్వాత మెల్లిమెల్లిగా యాక్చువల్ గా మాది ఒక సంఘం ఉందండి, కుల నిర్మూలన సంఘం అని. అందులో ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ కూడా చేస్తాం. అంటే సెక్యులర్ విధానంలో జరుగుతుంది. అందుకని చెప్పేసి మీ జీవన విధానం ఎలా ఉంది, మీ శ్రీమతి ఎలాంటి లైఫ్ అడాప్ట్ చేశారు అనే దాని మీద నేను అడుగుతున్నాను. మా పిల్లల పేరు మీకు చెప్పాను కదా, అబ్బాయి పేరు షమీర్ అని పెట్టాము, అమ్మాయి పేరు షేక్ అనన్య. అంటే రెండు కలిపి. అచ్చా బాగుందండి, సంతోషం. నాకు కూడా కర్నూలులో ఒక ముస్లిం మేడం, ఒక బేగం, రెండు ఉండేవారు, వెళ్ళిపోయారు. నేను కర్నూలులో పనిచేసేటప్పుడు చాలా వాళ్ళు స్నేహానికి ప్రతినిధులండి. ముస్లిం సొసైటీ లేడీస్ కానీ జెంట్స్ స్నేహానికి ప్రాణం ఇచ్చిస్తారు. చాలా దే గో అవుట్ అండ్ డూ ది థింగ్స్. ఆ మంచితనం అది కనిపిస్తుంది. సంతోషం అండి. కానీ మీరు మీ యొక్క విజయాలు కానీ మీ యొక్క గొప్పతనం కానీ చాలా తగ్గించి చెప్పారేమో అని నాకు అనిపిస్తోంది. యు ఆర్ ఎ సింపుల్ మ్యాన్, సో యూ డి నాట్ ఎక్స్ప్రెస్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అమీర్ సార్, ఒక్క నిమిషం సార్, 1 minute. అమీర్ మీ పెళ్లి ఎక్కడ జరిగింది? మీ పెళ్లి ఎక్కడ జరిగింది? రిజిస్టరా లేకపోతే గుడిలోనా? రిజిస్టర్ మ్యారేజ్ సార్. గుడికి వెళ్ళారన్నారు మొన్న చెప్పడం. అది అంటే అయ్యన్ కేరే అని చిక్మంగళూరు దగ్గర ఒకటి ఉంది సార్. చిక్మంగళూరు దగ్గర అడవుల్లో అయ్యన్ కేరే అని ఒకటి ఉంది. ఒక చిన్న లేక్ ఉంటుంది. ఆ లేక్ ఒడ్డున శివాలయం ఉంది సార్. చాలా పెద్ద సార్, అది ఎనార్మస్. మా మిస్సెస్ ఏమంటే, మొట్టమొదట నాకు నువ్వు తాళి కట్టాలి, హిందూ సాంప్రదాయం కట్టాలి అన్నది. నేనేమంటే నిక్క చేసుకుందాం అన్నా. ఒప్పుకుంటాను ఏదన్నా, కానీ మొట్టమొదటి ఇదే. సరే నాకు నువ్వు కావాలి కానీ రిలీజియన్ కాదు ముఖ్యం, నాకు కావాల్సింది నువ్వు. సరే అని వెళ్ళాము సార్. అక్కడ అదే ఈ సాంప్రదాయం ప్రకారం ఒక 6 మంది ఫ్రెండ్స్ వచ్చారమ్మా. 6 మంది వచ్చారు. అదే నేను చెప్పాను, సీక్రెట్ గా పెళ్లి చేస్తున్నాం. ఇప్పుడు పెద్ద దివ్యక్షేత్రం అది అయ్యన్ కేరే కట్టేసి చాలా బాగా చేస్తున్నారు అది. తర్వాత మేము బెంగళూరుకి వచ్చి 16th అక్కడ మ్యారేజ్ జరిగిందమ్మా. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం చేసుకున్నాము. తర్వాత మా అమ్మ మిగతా ఇవన్నీ చూస్తారు. నిక్క చేశారు ఆవిడ. పండగలు కూడా అన్ని పండగలు చేసుకుంటాం అమ్మా ఇంట్లో. రోజు పూజ చేసుకుంటది తను. పూజ రూమ్ ఒకటి ఉంది. అవన్నీ ఏం లేదమ్మా. జోధా అక్బర్ స్టోరీ అనమాట. మీరు నాన్ రిలీజియస్ అక్బరు, ఆవిడ జోధాబాయి. వారం ముందు గోకర్ణకి వెళ్ళొచ్చామమ్మా. గోకర్ణ అదే తెలుసు కదా మీకు, గోకర్ణ ఇట్స్ ఫేమస్ ఫర్ టెంపుల్స్.
గోవర్ణ అంతా వెళ్ళొచ్చాము, ఆ, వెళ్ళి బాగుంది. అభిషేకాలు చేసుకొని వచ్చాము. సంతోషం. మా వాళ్ళంతా మా మా వాట్సాప్ మా ప్లాట్ఫామ్ వాళ్ళు మీ ఇంటర్వ్యూని చాలా ఇంట్రెస్ట్ తో చూస్తారు. అది ఆ వీడియో వస్తుంది కదా. ఇప్పుడు అభిషేకం చేయించాలా, ఏదైనా పూజ చేయాలంటే భర్త కూడా పంచి కూర్చోవాలా, తప్పదు. మీరు కూర్చుంటారా మరి? ఒక్క చిన్న ప్రాబ్లం ఏమొస్తుందంటే నాకు కొంచెం బాధేస్తుంది. ఎందుకు ఈ సమాజం నేను కూర్చున్న తర్వాత పేరు అంటారు, అవును, గోత్రం అంటారు. వస్తుంది కానీ మరి ఏం చెప్తారు మీరు? అమర్ అంటారు, నీకేం చెప్తాం, తప్పదు. ఇప్పుడు చూడండి, అమీర్ భాష అంటే వాళ్ళు మీరు అమీర్ భాష అంటే వాళ్ళు చేయరు. ఇంకొకటమ్మా, ఒక చిన్న మొన్న చాలా మంచి ఐడియా వచ్చిందమ్మా నాకు. ఇది విఘ్నేశ్వరుడు ఆలయానికి వెళ్ళామమ్మా. అక్కడ ఈ పక్క ఆ పక్క బాగా అరుగులు చాలా నీట్ గా ఉన్నాయి. అరుగులు కరెక్ట్ 1:30 అయింది నమాజ్ టైం. నమాజ్ చేయాలా వద్దా? నమాజ్ ఇది టైం అయితే రైల్లో కూడా చేసుకుంటాం, రోడ్డు మీద కూడా చేసుకుంటాం, మీరు చూసే ఉంటారు. అట్లా నాకు అర్థమైంది. అక్కడ నేను నమాజ్ ఎందుకు చేయకూడదు? వాళ్ళు ఒప్పుకోరు కదా. అదే చెప్తాను, అక్కడ వాళ్ళకి ఏం నష్టం జరగడం లేదా? నా వరకు నేను కూర్చుంటాను, నేను ధ్యానం చేసుకుంటా, చెప్తాను. అన్ని వెళ్ళాలి, వెళ్ళిపోవాలి. సుధిమతి గారు వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. సుధిమతి గారు, నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది మీ లైఫ్. ముఖ్యంగా మీ ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ గురించి నాకు చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని, అన్ని ఇంటర్ రిలీజియస్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అయితే అసలు ఈ డిఫరెన్సెస్ పోతాయేమో అని. కానీ ఇప్పుడు కొత్తగా మీ మాటలు వింటుంటే అనిపించింది, ఇప్పుడు కనుక మీరు అలా మ్యారేజ్ చేసుకుని ఉంటే ఏదో లవ్ జిహాజ్ చేశారని మిమ్మల్ని అని ఉండేవారేమో అని. కొట్టేవాళ్ళేమో ఏం చేసేవారు. ఆ రోజుల్లో యాక్సెప్టెన్స్ ఉన్నంతగా ఇప్పుడు లేదు, తగ్గిపోయింది అని. యాక్సెప్టెన్స్ చాలా తగ్గిపోయింది. అది చాలా దురదృష్టకరం. మరి ఎందుకు జరుగుతోందో దాన్ని మళ్ళీ ఎలా మార్చాలనేది తెలియదు నాకు. చాలా ముస్లిం ఫ్యామిలీస్ నాకు స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. లక్ష్మి గారు చెప్పినట్టుగా చాలా ప్రాణం ఇస్తారు, స్నేహం అంటే ప్రాణం ఇస్తారు అనేది నా అభిప్రాయం. అలాంటిది చాలా చాలా నెగిటివ్ వింటున్నాము ఇప్పుడు, అది బాధాకరమైన విషయం. అలాగే మీ అమ్మగారి ఆ పట్టుదల గురించి వింటే కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. అలా ఉండాలి స్త్రీలందరూ అని. చాలా మంచి విషయాలు చెప్పారు, కానీ చాలా ప్లెజెంట్ గా చెప్పుకొచ్చారు మీరు. అంటే ఎక్కడ మీ టోన్ లో బిట్టర్నెస్ అనేది లేదు. మీరు కూడా ఎన్నో ఫేస్ చేసి ఉండొచ్చు సమాజం నుంచి, కానీ చాలా చక్కగా యాక్సెప్ట్ చేశారు లైఫ్ ని. ఎంజాయ్ చేయడానికి ఆ బిట్టర్నెస్ అనేది లేకుండా యాక్సెప్ట్ చేయాలి అనేది మేము చూస్తే అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత రఘుకుమార్ గారు, సరోజినీ దేవి అని ఒక ఆవిడ మన లాస్ట్ వీక్ నుంచి జాయిన్ అయ్యారండి. ఇక్కడ నాకు ఆవిడ పరిచయం అయ్యారు డెన్వర్ లో. ఆవిడకి మన దీని గురించి చెప్తే ఆవిడకి నెంబర్ ఇస్తే ఆవిడ జాయిన్ అయ్యారండి. లాస్ట్ వీక్ కూడా జాయిన్ అయ్యారండి, నేను అడిగాను. జాయిన్ అయ్యారు, కానీ ఫస్ట్ వీక్ మనం ఏం మాట్లాడతాంలే, ఇంకా అసలు వినని అసలు ఏమిటో అనుకుని ఆవిడ జాయిన్ అయ్యారు. చాలా బాగుందండి అని చెప్పారనమాట. నాకు చాలా నచ్చింది. మొదటిసారిగా జాయిన్ అయినప్పుడే ఇట్లా కూడా ఉంటాయి అనమాట అనుకున్నాను. అసలు ఇవాళ పొద్దున్నే లేసి గబగబా రెడీ అయిపోయి టైం కల్లా వచ్చేసి. ఆవిడ కూడా డెన్వర్ లోనే ఉన్నారండి ప్రస్తుతం. అందరికీ నమస్కారం అండి. ఇవాళ సార్ చెప్పింది, అమీర్ బాషా గారు చెప్పింది కూడా బాగా నచ్చింది. ఇది జీవన శైలి మనకి అడాప్ట్ చేసుకునేది, రోజువారీ ఉండే దాంట్లో లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది ఆయన గారి ఎక్స్పీరియన్సెస్ చెప్పడం. నేను పెద్ద మాట్లాడగలిగేదాన్ని కాదు, శ్రోతను మాత్రమే నేర్చుకుంటున్నాను, అందరినీ చూసి నేను తెలుసుకుంటున్నాను. ధన్యవాదాలండి. డాక్టర్ మురళీధర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ రవికుమార్ గారు. ఈరోజు మీరు పరిచయం చేసినటువంటి అమీర్ బాషా గారు, నేను డాక్టర్ మురళీధర్ అండి. వనపర్తి తెలంగాణ జిల్లాలో, తెలంగాణ కిందికి వస్తుంది, అక్కడ ఉంటాను.
నెల్లూరు తోటి నాకు చాలా అనుబంధము. అసలు నెల్లూరులోనే ఇప్పటి వరకు 5-6 మంది అద్భుతమైన వ్యక్తుల్ని రవికుమార్ గారు మనకందరికి కూడా పరిచయం చేసినారు. దాంట్లో ఈరోజు అమీర్ బాషా గారు, ఆయన పేరు, ఆయన వయసు చెప్తే తప్ప ఆయన వయసు ఎంత ఉన్నారు అన్నటువంటిది తెలియదు, లేదా భాషా పరంగా ముస్లిం అని చెప్తే తప్ప ముస్లిం అని కూడా మనకి ఎవరికి కూడా తెలియదు. ఆయన అమర్ గారు కూడా ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. ఈ రకమైనటువంటి అంటే నెల్లూరు వాళ్ళకి అసలు ఉర్దూ భాష తక్కువ వచ్చు అనేది నా అభిప్రాయం. కర్నూలు వాళ్లకు ఉర్దూ భాష సరిగా రాదు, నెల్లూరు వాళ్లకు అసలు రాదు. నేను ఫస్ట్ టైం నెల్లూరు రామచంద్రారెడ్డి ప్రజాశాల డాక్టర్గా పోయినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా అనర్గళంగా తెలుగు మాట్లాడడం చూసి భలే ఆశ్చర్యపోయినాను నేను. కాబట్టి అమీర్ బాషా గారికి ఈ రకమైనటువంటి అన్ని క్వాలిటీస్ కూడా వచ్చినాయి. ఇక మీరు అన్నట్టు లైఫ్ అనేది యునిక్. ఇంకా మీరు మీ జీవితానికి సంబంధించినటువంటి చాలా విషయాలు మేము విలేకరులుగా మారి రాబడితే తప్ప మీరు చెప్పేటట్టు లేరు. ఇంత మునుపు మేడం శ్రీమతి లక్ష్మీరాజం మేడం ఇంత మునుపు ఆ పని చేసినారు. ఇంకా మీ నుంచి మేము చాలా విషయాలు తెలుసుకునేటివి ఉన్నాయని మాకు అనిపిస్తుందండి. మాది కూడా ఒక రకంగా మీటింగ్ మ్యారేజే. ఈ రకమైనటువంటి ఇబ్బందులే మాకు కూడా ఎదురైనాయి. మా అత్తగారు ఆయన కనీసం తాళన్నా కట్టకపోతే ఎట్లా అనేసి అంటే వాళ్ళ ఇంట్లో వెంకటేశ్వర పట్టం ముందు పెళ్ళయిన తర్వాత ఒక తాళి కట్టాల్సి వచ్చింది. ఇట్లాంటి అభ్యుదయ భావాలు అవి ఇవి అన్నీ ఉన్నాయనేది మనం చెప్పుకుంటున్నా కానీ సరే, జీవితంలో అభ్యుదయము వీటన్నిటికంటే ముఖ్యము ప్రేమ, జీవితం హ్యాపీగా జరగడము అన్నటువంటిదే మోర్ ఇంపార్టెంట్. మిగతావన్నీ కూడా ఏ పద్ధతుల్లో మ్యారేజ్ చేసుకున్నాము, రిజిస్టర్డ్ మ్యారేజా, గుళ్ళో మ్యారేజా, లేదా పక్కాగా నిక్కానా, ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా పక్కగా పెడితే మీరు మీ భార్య అన్యోన్యంగా ఆనందంగా కలిసి ఉండడానికి మీ మతాలు ఇవేవి కూడా అడ్డం రాలేదు అన్నటువంటి విషయము మాకు క్లియర్గా అర్థమవుతుంది. ఇట్లాంటి ఇది కొద్దిగా మన రొటీన్ యాక్టివిటీ కంటే భిన్నమైనటువంటి టాపిక్ కిందకి ఈరోజు అమీర్ బాషా గారి ప్రజెంటేషన్ వస్తుంది సార్. ఇట్లాంటి వైవిధ్యభరితమైనటువంటి వాటినన్నింటినీ కూడా రవికుమార్ గారు పరిచయం చేస్తున్నందుకు వారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇట్లాంటి అద్భుతమైనటువంటి వ్యక్తులు ఇంకా చాలా మంది ఈ మీటింగ్ లో ఉన్నారు. ఇంకొక మంచి కార్యక్రమం చేసినామండి. మన చిన్ననాటి జ్ఞాపకాలు అవన్నీ కూడా రాసి పంపించినాము. దానికి సంబంధించి ఒక పుస్తక రూపకంగా కూడా రావాలా అని చెప్పేసి మన మేడం కు మీరు ఆ బాధ్యత అప్పచెప్పినారు. మళ్ళీ అది ఎంతవరకు వచ్చిందో తెలియదు. దానికి ఏమైనా దాన్ని డిటిపికి పంపించాం సార్. అంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఫాంట్ సైజ్ లో డిఫరెంట్ మెథడ్స్ ఉపయోగించి పంపించారు డాక్యుమెంట్స్. అవునంతే, విభిన్నమైన వ్యక్తులు కాబట్టి. అదే అయితే అన్ని మెర్జ్ అవ్వట్లేదు ఒక పర్టికులర్ డాక్యుమెంట్ లోకి. ఓకే ఓకే. సో దాన్ని ఇప్పుడు డిటిపి ఆపరేటర్ కి ఇచ్చి ఫ్రెష్ గా మళ్ళీ రీటైప్ చేయిస్తున్నాం. దానికి ఏమైనా ఆర్థిక సహకారం లాంటి విషయాలు ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే మా నుంచి మీరు ఆ రకమైనటువంటి సహకారాన్ని పొందొచ్చు. అది ఒకసారి ప్రోడక్ట్ పూర్తి అయిన తర్వాత డెఫినెట్లీ ప్లాన్ అండి. రైట్ సార్. ఇంకొక తీసుకుంటుంది ఒక 3-4 వీక్స్. ఆవిడ ఆస్ట్రేలియాలో ఉన్నారు, నాకు రెగ్యులర్ గా డిటిపి చేసే ఆవిడ. ఆవిడ కూతురు దగ్గరికి వెళ్ళారు ఆస్ట్రేలియాకి. ఆవిడ చేస్తారు, అక్కడ ఉండే చేస్తా అన్నారు. అయితే వెయిటింగ్ ఫర్ కంప్లీటింగ్ ద జాబ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమీర్ బాషా గారు, మరొకసారి మీకు ధన్యవాదాలు. ఒక చిన్న విషయం చెప్పాలండి. ఇప్పుడు మురళీధర్ గారు చెప్పినట్టుగా ప్రేమ ప్రాతిపదికగా ఉంటే గనక ఏ భేదాలు ఉండవండి. ప్రేమ అనేది ప్రాతిపదికగా ఉండాలి. నాకు ఒక చిన్న సంఘటన గుర్తొచ్చింది. మా వారు అమ్మనపురంలోనే అక్కడ పనిచేసేవారు స్టేషన్ మాస్టర్ గా. అక్కడ ఒక వాటర్ ఉమెన్ అంటే కంపాషనేట్ గ్రౌండ్స్ మీద రైల్వేలో ఉద్యోగాలు ఇస్తుంటారు. అలాగా టెంపరీగా వాటర్ ఉమెన్ గా సమ్మర్ లో మాత్రమే ఆవిడకి పోస్టింగ్ ఉండేది. ఒక ముస్లిం లేడీ ఉండేది. ఆవిడ అమ్మన్పురంలో స్టేషన్ కి పోస్ట్ చేస్తే మా వారు ఏమన్నారంటే,
నీకు వచ్చే జీతంలో నువ్వు ఎక్కడో ఇల్లు అద్దెకి తీసుకుని ఉండడం ఎందుకమ్మా, నాకు పెద్ద క్వార్టర్స్ ఉంది. ఆయన ఒక్కరే ఉండేవారు. ఒక గదిలో నువ్వు ఉండు అనేసి అన్నారు. ఆవిడ అక్కడ ఉండేది. నేను సమ్మరు సెలవులు వచ్చినప్పుడు ఒక 15-20 రోజులు వెళ్ళి అక్కడ ఉండేదాన్ని. ఆవిడకి శనివారం నాడు ఆవిడకి ఆఫ్ ఉండేది, శుక్రవారం ఆఫ్ ఉండేది. అందుకని గురువారం సాయంత్రం ఆవిడ ఇల్లంతా కడిగేసి శుభ్రం చేసేసి ఆఫ్కి వెళ్ళేది అనమాట. పక్క ఊర్లో ఆవిడ ఉండేది. నేను అడిగాను, ఏంటమ్మా శుక్రవారం ఇల్లు కడుగుతున్నావు అంటే, అమ్మా వెంకటేశ్వర స్వామి లాగా నాకు అయ్యవారు నాకు ఇల్లు ఇచ్చారమ్మా, నాకు దేవుడితో సమానం ఆయన ఇంటిని నేను శుభ్రంగా ఉంచాలి అంది ఆవిడ. ఇదేమిటమ్మా వెంకటేశ్వర స్వామి అంటున్నావు ఏమిటి, నువ్వు ముస్లిం లేడీ కదా అంటే, అయ్యో అదేంటమ్మా వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారిని మా అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు కదా, మా అల్లుడమ్మా వెంకటేశ్వర స్వామి అని అంది. అంత అమాయకత్వం, ఆ ప్రేమ చూస్తే అసలు ప్రేమ ఉన్న చోట ఈ కులాలు ఎక్కడుంటాయి అనిపిస్తుంది నాకు. ప్రేమ ఉండాలండి, అంతే. బియాండ్ బోర్డర్స్. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారండి. ప్రకాష్ గారు. చాలా బాగుంది, కానీ అది వర్కౌట్ అవుతుంది. నైస్ నేరేటివ్, సెకండ్ పార్ట్ చూడాలన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఓవరాల్ గా ఏదో సౌండ్ వేరే వస్తుంది. ఓకే, తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారు. నమస్కారం అండి, అమీర్ బాషా గారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీరు చెప్పింది వింటూ ఉంటే నేను చాట్లో రాసినట్టుగాను రావూరి భరద్వాజ్ గారి పుస్తకంలో కొన్ని విషయాలు గుర్తొచ్చాయి. అవి కూడాను రియల్ లైఫ్ స్టోరీస్ అన్నమాట, జరిగిన విషయాలు. ఇంకొకటి ముఖ్యంగా మీరు అన్నట్టుగాను నాకు కూడాను నేను అనుకోవటం అందరికీ కూడా ఉంటే కొన్ని విషయాలు బాగుంటాయని, such as curiosity to befriend and learn, explore and expand oneself. ఇంకొకటి అనిపించింది ఏంటంటే, మనం చాలా మంది అన్నట్టుగాను ఇది కొద్దిగా ఆశ్చర్యంగా ఉంది, ఇతర మతస్థులు పెళ్లి చేసుకోవడం వగైరా అంటే నాకు చాలా ఒక విధంగా హాస్యాస్పదంగా కూడా అనిపించింది. బికాస్ నేను ఈ రిలీజియన్, ఈ క్యాస్ట్, వీటికి చాలా దూరంగా ఉన్న మనిషిని కాబట్టి ఏమో ఒకవేళ. సో ఐ థింక్ అండ్ ఫీల్, వెన్ డు వి గో బియాండ్ రిలీజియన్, ఇంతకుముందు అన్నట్టుగాను బియాండ్ బోర్డర్స్ అన్నట్టుగానే ఇది కూడా. ఇంకోటేమో స్నేహం, శుభ్రత, మానవత, సహనం, ప్రేమ అనేవి అనుకోవటమే కాదు అవసరం అనేవి. ఇంకా ముఖ్యమైనది కూడా ఏంటంటే, మీ ఎక్స్పీరియన్స్ చెప్పారు చూడండి. ఇతర ప్రాంతాలకు వెళ్తే ఎలా ఉంటుంది, ఎలా ఉన్నది, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటున్నాము. నేను ఈ సంవత్సరం బాలి ఐలాండ్స్కి వెళ్ళాను అనమాట. ఒక 4-5 రోజులు ఉన్నాను, ఒక వారం రోజులు. అయితే ఇండోనేషియా is also an emerging country, not an advanced country. We can't even compare with Singapore or whatever, but still వాళ్ళ పల్లెల్లోంచి ప్రయాణం చేస్తూ ఉండి అక్కడ ఆగి గమనించి చూసింది, తెలుసుకున్నది ఏమిటి అంటే, చిన్న చిన్న ఊళ్ళల్లో కూడాను ఎంతో శుభ్రత. వాళ్ళు పెద్దగా ఉన్నవాళ్ళు కూడా కాదు, అంత శుభ్రత ఎలా సాధ్యమైందా అని మనం ఎక్కువగా అనుకుంటాం కదా. మన ప్రాబ్లం అంతా జనాభా అండి, అది కాదు. ఒక కుటుంబంలో 4 ఉన్నారనుకోండి, 4 శుభ్రంగా ఉండటానికి జనాభా ఎక్కువ అనేది సమస్య కాదు. కాబట్టి ప్రతి కుటుంబము పాటించితే ఎంత హాయిగా ఉంటుంది. ఇలాంటివి నేను ఉండేది అమెరికాలో అయినా కూడా ఇండియా వచ్చినప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం రిటైర్ అయిపోయి ప్రతి ట్రిప్లోనూ 4-5 మాసాలు ఉండడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఎక్కువగా పల్లెటూరులో ఉండి మా ఊళ్ళో జరుగుతున్నది చూసి మెల్లిమెల్లిగా చెప్తా ఉంటాను, వేడుకుంటూ ఉంటాను కూడా మనుషులను. అయ్యా, బజార్ మీద ఊయకూడదు, చెప్పులు లేకుండా మనుషులు పోతూ ఉంటారు. మీ ఉమ్ములో నా ఉమ్ములో ఏముందో ఎవరికి తెలియకుండా సగం
వ్యాధులు ఆ విధంగానే వస్తాయి అని చెప్తే చాలామంది సిగ్గుపడుతూనే అవునండి సార్ చేయండి సార్ అని అంటూ ఉంటారు. కానీ ఎంతోమంది ఉంటారు. ఈ విషయం కూడా నాకు బాగా నచ్చింది. ఇంకొకటేమో మీ ధోరణి, ధ్యేయం చాలా బాగుంది. సహనం అనేది, ఈక్వాలిటీ అనేది కూడాను మా ఇంట్లో గురించి మీ సందర్భంలో చెప్తున్నాను. నాకు ఫర్ ఎగ్జాంపుల్ మొహమ్మద్ అలీ ఖాన్ అని విజయవాడలో హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ మై లైఫ్. ఈవెన్ దో ఐఎమ్ అవే ఫ్రమ్ రిలీజన్, మా ఇంట్లో సరస్వతి ఆమెకి దైవం ఇష్టం, పూజలు చేసుకుంటుంటే నేను కూడా కూర్చుంటాను, అంతవరకే. ఎందుకు? ఆమె మీద ఉన్న గౌరవభావంతో. అంతేగా నా మీద నాకున్న గొప్ప భక్తి అని చెప్పటం లేదు. ఇట్లాగే హౌ వి కెన్ లివ్ టుగెదర్ ఎట్ ది సేమ్ టైం రెస్పెక్ట్ ఈచ్ అదర్. సారీ ఐ టుక్ సో లాంగ్, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ప్రెజెంటేషన్. హలో సార్, ఒక చిన్న కామెంట్. స్వర్ణలత గారు, తిరుమల శెట్టి గారు ఎప్పుడు వస్తారు మీరు హైదరాబాద్కి? చెప్పండి, కలుద్దాం. ఇండియాకి ఎప్పుడు వస్తారు? నవంబర్ చివరిలో వస్తున్నానండి. ఏప్రిల్ 8 దాకా ఉంటాను. ప్రయత్నం చేస్తాను తప్పకుండా మీలో కొంతమంది కలవటానికి. కొంతమంది రాసిన పుస్తకాలు ఏమన్నా ఉంటే నేను కొనుక్కోవడానికి లేకపోతే స్వీకరించడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ. తప్పనిసరిగా సార్. వెల్కమ్. స్వర్ణలత గారు. సార్ అందరికీ నమస్కారాలండి. సార్ అమీర్ బాషా గారికి అభినందనలండి. చాలా చక్కగా, చాలా కూల్ గా అందరు చెప్పినట్టుగా చాలా కూల్ గా ఇవాళ సెషన్ జరిగింది. నాకైతే మీరు మెన్షన్ చేసిన ఒక 2 ఎగ్జాంపుల్స్ చాలా ఇన్స్పైర్ అనిపించింది సార్. ఒకరెవరో తను సంపాదించినంతా కూడాను ఇచ్చేసి అన్నం కావాల్సిన తీసుకునేవారు, భోజనం మాత్రం పెట్టించుకునేవారు అని ఒకటి. ట్రాన్స్జెండర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు. అసలు వాళ్ళైతే సామాన్యులలో అసామాన్యులు అంటారు చూడండి, ఆ టైప్ మనుషులు మన చుట్టుపక్కల. అది చాలా అండి, అంటే మీలాంటి జర్నలిస్టులకే అవి కనబడుతూ ఉంటాయేమో ఎక్కడైనా. అవి మంచి ఎగ్జాంపుల్స్. అది నాకైతే బాగా అనిపించింది. అరే మనం ఏం చేస్తున్నాం సొసైటీకి. అది అలా అంటే నాకు ఇంకొక చిన్న క్వశ్చన్ సార్. మీరు జర్నలిజం లో మీరు చేస్తున్నాగానే ఏదైనా ఒక అన్యాయమైన ఇన్సిడెంట్ ని నేను చెప్పలేకపోయానే అనే ఫీల్ అయిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? తప్పకుండా ఉందమ్మా. కానీ అదే అక్కడే చెప్పాను కదా, అది చెప్పాలనుకుని పబ్లిక్ తేవాలనుకుంటే ఏమంటే యాజమాన్యం, పత్రికా యాజమాన్యం వాళ్ళు అక్కడ కట్టలు చేస్తారు. ఎందుకు కట్టలు చేస్తారంటే వాళ్ళకి సంబంధించిన పార్టీ. అంటే ఒక పేరు మెన్షన్ చేయను, ఒక గవర్నమెంట్ గురించి చెప్తాను. ఆయన ఏదో ఇచ్చేసి దానికి అది కొంచెం బయట పెట్టాము నేను ఇంకొక జర్నలిస్ట్ కలిసి. ఇది మాయమంత్రాలు కాదు, ఈ విధంగా మోసం చేయడం పబ్లిక్ అని విత్ ప్రూఫ్. ఫస్ట్ డే హెడ్లైన్స్ లో వచ్చింది అది. ఎందుకంటే అక్కడ ఓనర్ లేదు, ఎడిటర్ ఉన్నారు. ఎడిటర్ పేరు మీనన్నమ్మ. ఆయన ఉన్నారు, బ్రహ్మాండమైన హెడ్లైన్స్ లో పబ్లిక్ ఇచ్చారు. నెక్స్ట్ డే మన యాజమాన్యం నుంచి ఫోన్ వచ్చి టోటల్ గా ఆపేయండి, ఆ న్యూస్ ఇంకా రాకూడదు, టోటల్ అవన్నీ ఇవి చేయండి, ప్రూఫ్స్ అన్ని. సో వీ గాట్ డామ్ డిసప్పాయింట్. నేను చెప్పాను కదా, నేను అలాగే బాగా సంతృప్తికరంగా బ్రహ్మాండంగా ఈ పని చేశాను నేను ఒక జర్నలిస్ట్ గా, నా కెరీర్ లో ఇది చాలా టాప్ అని అనిపించినది ఒక ఇన్సిడెంట్ సార్. ఒకటమ్మా, సిఎఫ్టిఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని మైసూర్లో ఉంది. దాని డైరెక్టర్ గారు పద్మభూషణ్ ఆయన అవార్డు గ్రహీత వి రమేష్ అని. ఆయనతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత నేను స్వతహాగా ఐ విజిటెడ్ మెనీ హోటల్స్ టు బ్రింగ్ సమ్ రిఫార్మ్స్. ఐ మీన్ హెల్తీ, హౌ టు ప్రొడ్యూస్ హెల్తీ ప్రోడక్ట్. ఐ మీన్ హెల్తీ తిండి, అదే ఇడ్లీ కానీ దోశ కానీ, బై యూజింగ్ ద టెక్నిక్ ఆఫ్ ది సిఎఫ్టిఆర్ఐ. ఇదొకటి ప్రాపగేట్ చేశానమ్మా నేను నా టీం, నాతో ఒక 3-4 ఉండేవాళ్ళు. సో ఈ రోజు కూడా నేను మైసూర్కి వెళ్తే స్టిల్ దే ఆర్ ఫాలోయింగ్ దిస్ థింగ్.
గ్రేట్ సార్. హెల్తీ స్టిల్ దే ఆర్ ఫాలోయింగ్ దట్ థింగ్. ఈ రోజు మేము వెళ్ళినా మేము నిజంగా మమ్మల్ని నమస్కారం చేస్తారు సార్. ఈ విధంగా మంచి టాప్ టోటలీ హెల్తీ ఫుడ్ హౌ టు యూజ్ అనేది. అంతకు ముందు లాగా స్ట్రీట్ ఫుడ్ లాగా ఇదొకటి. టీవీ రావు గారు, అన్మ్యూట్ అవ్వలేదు మీరు. టీవీ రావు గారు. హలో చెప్పండి. చాలా సంతోషం సార్, ఇవాళ టాపిక్ బాగుంది, రిలవెంట్ సొసైటీ. అయితే నేను గమనించింది ఏమిటంటే అందరూ మాట్లాడిన తర్వాత మన చుట్టూతా మనం పెంచే కల్చరు దాని ఇంపాక్ట్ ఎంత ముఖ్యంగా ఈ కులాంతర మతాంతర వివాహాల్లో నాకు అనిపిస్తుంది. మతాంతర ఆంధ్ర ఏరియాలో ఉన్న వాళ్ళకి అది మనం తొందరగా కలిసిపోతాం. ఈ అంటే నా అభిప్రాయం ముఖ్యంగా ఈ అది తెలంగాణ ఏరియాలో ముఖ్యంగా. అయితే సాధారణ ప్రజానీకంలో ఈ అండర్స్టాండింగ్ పెరిగింది, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, ఎక్కువగా పర్వాలేదు. కానీ పొలిటీషియన్స్ ఎప్పటికప్పుడు ఇది పెంచుతూ ఉన్నారేమో అని నాకు ఒక అనుమానం. అది ఏ విధంగా ఉన్నది, అది ఒక పెద్ద సబ్జెక్ట్ ఏమో అని నాకు రవికుమార్ గారితో కలిసినప్పుడు ఆ డౌట్ ని నేను నివృత్తి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏరియాస్ లో వాళ్ళు ఏంటంటే ఆ పర్టికులర్ గా పెట్టుకుని అక్కడే కల్చర్ అదే ప్రమోట్ చేస్తూ ఈ హేట్రెడ్నెస్ డెవలప్ చేసుకుంటూ ఉండడం, ఇటువంటివి మన సమాజంలో ఎఫెక్ట్ చేస్తున్నాయేమో, అందుకే ఇంకా పూర్తిగా కలవలేకపోతున్నాయేమో అనే ఒక అనుమానం నాకు ఉంది. అయినా కూడా ఇవాళ అమీర్ బాషా గారు చెప్పినట్టు, ఇన్ఫాక్ట్ నేను మన ఖాదర్ వలి గారు మిల్లెట్ ఆయనతో కూడా కలిసినప్పుడు ఆయన కూడా ఐ థింక్ మైసూర్ ఏరియాలో ఇక్కడ చేశారు. చాలా విషయాలున్నాయి. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బాగా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వడ్డీ ఉషారాణి గారు. సార్ నమస్తే. నేను మొబైల్ రిపేర్ వల్ల ఇప్పుడు వచ్చాను సార్. నేను వీడియో చూసాకే కానీ నేను మాట్లాడలేను. సారీ సార్. ఓకే అమ్మా, వెల్కమ్. ఇంకెవరన్నా మాట్లాడతారండి? దాదాపు క్షమించాలి సార్, మళ్ళీ ఒకసారి ఛాన్స్ తీసుకుంటున్నందుకు. ఇప్పుడు ఒకసారి చెప్పినట్లుగా యాక్చువల్ గా ముస్లిమ్స్ మత పార్టీల్లో పాలిటీషియన్స్ యొక్క వాళ్ళ ఎఫెక్ట్ చాలా ఉన్నది సార్. డిఫరెన్సెస్ పెంచుతున్నారు వాళ్ళు ఎక్కడికక్కడ. అది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. నేను కూడా మళ్ళీ ఇంకొక ఛాన్స్ సార్. టీవీ రావు గారు చెప్పిన తర్వాత నాకు అనిపించింది ఏమనంటే, గాంధీ గారు అందుకేనేమో ప్రత్యేకంగా చెప్పింది ఏమనంటే, మనకు మిత్రులు మన క్యాస్ట్ మన రిలీజియన్ కు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఉండకూడదు. డెఫినెట్ గా ఒక దళితుడు నీకు ఫ్రెండ్ అయి ఉండాలా, ఒక ముస్లిం ఫ్రెండ్ అయి ఉండాలా. దాని తర్వాత అదే ఒక దళితుడు అయితే వాళ్ళకు కూడా మిగతా వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ అన్నటువంటిది ఉండాలి. ఆ రకంగా ఉన్నప్పుడు మనకు కంపార్ట్మెంటలైజేషన్ అన్నటువంటిది పోయి అందరితోటి కూడా మనం వాళ్ళ మనోభావాలు వాటిని అన్నిటిని కూడా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ దట్ వే ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్ టు బి హియర్ ఇన్ వనపర్తి, హ్యావింగ్ ఏ గ్రేట్ ఫ్రెండ్ లైక్ సత్తార్. ఇంతకు లాస్ట్ మీటింగ్ లో కూడా పాట ఒకటి పాడినాడు. ఇట్లాంటి గత 35 ఏళ్లుగా నాకు వీళ్ళందరూ కూడా ఫ్రెండ్షిప్ అన్నటువంటిది ఉంది. ఈవెన్ దళితులు వీళ్ళందరితోటి కూడా డెఫినెట్ గా మనం ఇంటరాక్ట్ కావడం వల్లే మనము ఒక రకమైనటువంటి బయన్సీలోకి వస్తామనేది నాకు ఉన్నటువంటి ఆలోచన అండి. లేకపోతే వన్ వేలో కొట్టుకొని పోవడం అన్నటువంటి జరుగుతూ ఉంటది. అట్లాంటి థింకింగ్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రసూన హ్యాండ్ రైజ్ చేశారు. ప్రసూన అన్మ్యూట్ అవ్వండి. నమస్తే సార్, వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా. చాలా బాగుంది సార్. లైఫ్ ఎక్స్పీరియన్సెస్, ఆటోగ్రాఫ్ తీసుకోవడం అనేది, ఇంకా పెద్దవాళ్ళతో పరిచయాలు, అవి చాలా ఇన్స్పిరేషనల్ గా ఉన్నాయి. చాలా మీ లైఫ్ మటుకు అందరికీ ఆదర్శము. ఏమిటంటే
అదే దాన్ని సంపాదించింది పూర్తిగా అనాథాశ్రమాలకి అట్లా ఇవ్వడం అనేది అది చాలా ఆ స్టోరీ చాలా బాగా నచ్చింది నాకు. మళ్ళీ ఏమంటే మీలో ఇందాక పురుషోత్తం సార్ అన్నారు మీరు అన్ని గుళ్ళకు అన్ని చోట్లకి వెళ్తారు అని. అది చాలా ఏంటంటే మీ సర్వమత సమానత్వ భావనకు శతకోటి ప్రణామాలు. నిజంగా కూడా నాకు కూడా మా ఇంటి ఎదురుగుండా ముస్లిం ఫ్రెండ్స్ ఉండేవారు. నేను చేస్తున్న బిజినెస్ వాళ్ళే బీజం పోతారు. ఇలా చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారండి నేను మిస్ అయి ఉంటే కనుక? సార్ నేను ఒక కామెంట్ చేసుకోండి ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ ప్లీజ్. ఏం లేదండి, మీరు ఒక మాట అన్నారు, ఉర్దూ నెల్లూరు జిల్లాతో లాస్ట్ ఆంధ్రప్రదేశ్, మద్రాసు వాళ్ళకి రాదు, ఫ్లూయెంట్ గా మాట్లాడతారు. నేనుండే అపార్ట్మెంట్కి చుట్టూ మదర్సాలే, ఎక్కడ పెట్టినా ఉర్దూ రాని ముస్లిమే లేడు, మా అమీర్తో సహా. కొంచెం ఎగతాళి చేస్తానండి, పందిరి మీద చొప్పకట్ట బయస్కో దాల్రే అని అంటారు అని కొంచెం ఎగతాళి చేస్తారు. కానీ ఉదయగిరికి వెళ్ళామనుకోండి, లాస్ట్ సిటడల్ గోల్కొండ వాళ్ళ రాజ్యం గవర్నరు ఉదయగిరి ఫోర్ట్, నెల్లూరుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ వాళ్ళే నెల్లూరును 1850 దాకా ముస్లింసే పరిపాలించారు, ఆర్కాట్ నవాబులు. సో ఇక్కడ బాగా ముస్లిం సంస్కృతి, ముస్లిం ఉర్దూ భాష, ప్రజల జనాభా ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకెవరన్నా ఉంటే క్విక్ గా మీరే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. దాదాపు నేను అందరినీ ఇన్వైట్ చేసినట్టే ఉన్నాను. కొంతమంది పేర్లు లేవు, ఓన్లీ మొబైల్ నంబర్స్, మొబైల్ ఇవి ఉన్నాయి, అంటే మొబైల్ కోడ్సే ఉన్నాయి కానీ వ్యక్తుల పేర్లు లేవు. మీరు ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడుకుంటే మాట్లాడండి, లేదంటే కనుక మనం ఒక్కసారి మెయిన్ స్పీకర్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ we go for end of the session. ఒక్క విషయం చెప్పాలని ఉందండి. ఇంకొకటేమో అపీరెన్సెస్ కోసమే కాకుండా, కోటా కోసమే కాకుండా, ఇక్కడ కనుక ఎఫర్మేటివ్ యాక్షన్ ఆ విధానాలు కాకుండా స్వతహాగానే అన్ని రకాల మనుషులతోనూ పరిచయాలు ఏర్పాటు చేసుకోవటం, స్నేహభావంతో ఉండటం అనేది జీవన విధానంలో ఒక భాగంగా పరిగణించుకొని ఉండగలిగితే మనకి తృప్తిగాను ఉంటుంది. మనకి అన్ని కమ్యూనిటీస్లో అందరూ ఉన్నారనేది పేరుకు కాకుండా స్వతహాగా ఉంటే ఉన్న దానిలో ఆనందం, తర్వాత తృప్తి, ఇంకొకళ్ళకి కూడా ఉదాహరణగా ఉండటం అనేది సాధ్యపడుతుందని నా ఆశయం, భావిస్తున్నాను. ఇలాగే కొన్ని మనకి నాకు ఎలా అలవాటు అయినాయి అంటే, పరిచయ భాగ్యంతో కానీ చదువుతో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ తుమ్మపూడిలో సంజీవ్ దేవ్ గారు, సూర్యదేవర్ సంజీవ్ దేవ్ గారు, ఎన్ఆర్ తపస్వి గారు, మీ హైదరాబాద్లో సిఎల్ఎన్ గాంధీ గారు, నా క్లాస్మేట్ ఆయన తెనాల్లో, వాళ్ళ మిస్సెస్ జస్టిస్ గురజాడ రాధారాణి గారు, వీళ్ళందరితో పెరిగిన మనిషిని, వాళ్ళతో జీవితాన్ని గడిపిన వాడిని కాబట్టి ఈ ధోరణి ఎక్కువగా అలవాటైపోయి, అందుకే ఇందాక కూడా కొంచెం అపనిందలాగా మనం ఇంకా వై ఆర్ వి నాట్ బియాండ్ రిలీజియన్ అని గట్టిగానే అన్నాను. బట్ లెట్స్ బి నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ have equality and affection towards everybody. Lastly, it comes back to the quotation పోయినసారి లాయర్ గారు అమ్మాయి చెప్పినట్టుగాను, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనేది పదే గుర్తుకు వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
Sir, Amir Basha garu, thank you very much for your wonderful session. అందరినీ కలిసే అవకాశం వచ్చింది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ మా గురువు గారికి నిజంగా సార్. Of course, I came in your circle. I am very happy for that. Nice sir, nice. Welcome. మీరు రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేయండి సెషన్స్. నేను మిమ్మల్ని ఇప్పుడు యాడ్ కూడా చేశాను గ్రూప్ లో. మిమ్మల్ని, నరహరి గారిని, ఇంకొక 2-3 ఇవాళ యాడ్ చేశాను గ్రూప్ లో కూడా. You will get a group message also, and videos post చేసినా కూడా మీకు డైరెక్ట్ గా వస్తాయి గ్రూప్ లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ వండర్ఫుల్ పార్టిసిపేషన్. నేను అందరికీ చెప్తున్నా అదే సార్, ఒక్క లైఫ్ అని కాదు, అన్ని లైఫ్స్ ఇంపార్టెంటే సార్. ప్రతి మనిషి యొక్క అనుభవము యునిక్, అద్భుతమైంది. అది కూడా వెరీ ఇంపార్టెంట్ టు సొసైటీ. ఖచ్చితంగా. అందుకనే నాకు మన నందివెలుగు ముక్తేశ్వరరావు గారు నాకు ఒక 2 years బ్యాక్ ఒక చిన్న ఆయన ఆర్టికల్ ఒకటి పంపించారు బసవేశ్వర సిద్ధాంతం మీద. దాంట్లో ఒక చోట బసవేశ్వరుడి గురించిన ప్రస్తావన, ఆయన బసవేశ్వరుడు ఒక ప్రస్తావన చెప్తాడట ప్రజల ముందు. బాబు, అనుభవ మంటపాలను పెట్టుకోండి, ప్రతి ఊళ్ళో ఒక మండపం ఉండాలి, దాని పేరు అనుభవ మంటపం. ఏది లేదు, మీరు చేయాల్సినది ఏమిటంటే మీ అనుభవాలని అక్కడికి వచ్చి చెప్పండి, అందరూ వినండి. అలా ఎవరికి వాళ్ళు వాళ్ళకి అక్కడికి మీ అనుభవాలు చెప్పుకోండి. ఈ అనుభవాలని షేర్ చేసుకోవడమే ఒక అద్భుతమైన ప్రక్రియ అన్నట్టు. నాకు అది విన్నప్పుడు చాలా గొప్ప మాట అనిపించింది అది. అందువల్ల ప్రతి అనుభవము అత్యంత విలువైనది, ప్రత్యేకమైనది. కృష్ణమోహన్, కంక్లూడింగ్ రిమార్క్స్ చెప్పు. నువ్వు నన్ను అడిగారు అక్కడక్కడ. అయ్యో నా వల్ల కాదు. యూ కెనాట్ ఎస్కేప్ ఎవ్రీ టైం. ఏం లేదు, అట్లేం లేదు. చాలా భాషా గారిది చాలా బాగుందండి. వి రియల్లీ ఎంజాయ్డ్ యువర్ టాక్. నాకు ముఖ్యంగా బయోగ్రఫీ అంటే చాలా ఇష్టము. మీ బయోగ్రఫీ చెప్పారు, అలాగే అందరి బయోగ్రఫీస్ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వి స్టార్ట్ విత్ కేవీఎస్ గారు, మన వైజాగ్ లో ఉన్నారు. వారు చాలా పెద్ద అనుభవజ్ఞులు, ఫ్యాకల్టీ. వారి అనుభవం కూడా మనం తీసుకొని విల్ స్టార్ట్ విత్ ఈచ్ ఆఫ్ ఆల్ అవర్ పర్సన్స్ ఇన్ ది గ్రూప్. భాష గారిని చాలా బాగా చెప్పారండి. కైండ్లీ బీ విత్ us, కైండ్లీ జాయిన్ అవర్ ప్రోగ్రామ్ ఎవ్రీ వీక్, అండ్ యూ కెన్ హ్యావ్ అనదర్ క్లాస్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ టు టెల్ us. భాష గారు థ్యాంక్స్ అండి. I did my PG in Kavali with MSc Marine Biology లో చేశాను కావలిలో. I used to visit Nellore for movies. ట్రైన్ లో వచ్చి మూవీస్ చూసుకొని బ్యాక్ వచ్చేవాళ్ళము. నైస్ సీయింగ్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you all, sir. Thank you, Mr. Mohan. Thank you very much for all who have participated and made it a grand success. Thank you, Amir Basha garu. We'll meet again next week, next Friday, with another subject matter. Okay. Thank you all. Thank you for making this session wonderful session. Thank you.